హలో, నేను సిఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరి మధ్య చాలా దగ్గర స్నేహబంధం ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ట్రంప్వి భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతున్నాయి, బట్ మోడీ రియాక్ట్ కావట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. దీంట్లో ఎంత నిజం ఉంది, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏందనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఆర్థిక సామాజిక విశ్లేషకులు సురేష్ కొచట్ల గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. నమస్కారం సార్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు చాలామంది, బట్ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కడ కనపట్ల ఈ రెసిప్రోకల్ ట్యాక్స్లో. రెసిప్రోకల్ అందరి మీద వేశారండి. ఒక చిన్న ఐలాండ్, ఇది మెక్డొనాల్డ్ ఐలాండ్ అని చెప్పి, ఎక్కడో చిన్న ఐలాండ్, అక్కడ ఓన్లీ పెంగ్విన్స్ ఉంటుంది, మనుషులు ఉండరు. వాళ్ళ మీద కూడా 10% వేశారు. అంటే వాళ్ళు ఏమైనా తయారు చేసి పంపిస్తున్నారా? అందరు నవ్వారు ట్రంప్ మీద. ఏంటి అక్కడ పెంగ్విన్స్ ఉంటుంది, సీగల్స్ ఉంటుంది, వాళ్ళ మీద మీరు ఎందుకు వేశారండి? జరిగేది ఏంటంటే చైనా ఆ అడ్రస్ యూజ్ చేసి అక్కడి నుంచి కూడా పంపించుకుంటారు. మెక్డొనాల్డ్ ఐలాండ్ అని చెప్పి అక్కడి నుంచి యుఎస్కి ఇంపోర్ట్ చేస్తారు. యుఎస్కి తెలియదు మెక్డొనాల్డ్ ఐలాండ్ ఫ్యాక్టరీ ఉందా ఏముందని, ఏం లేదు అక్కడ. ఓన్లీ అడ్రస్ మార్చుకుంటారు లేబుల్ మీద. షిప్ సీలో ఉన్నప్పుడు మార్చుకుంటారు లేబుల్ వీళ్ళు. ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా మోదీతో ఫ్రెండ్షిప్ అని కాదు. ఇప్పుడు ఇవాళ బెంజమిన్ నెటన్యాహు అక్కడ ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. బెంజమిన్ నెటన్యాహు అంటున్నాడు మా మీద కూడా వేశారని చెప్పి. ఇంత మనకన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తో. మోదీ గారు ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంటుంది, కానీ అమెరికా మీద వాళ్ళ డెఫిసిట్ చాలా ఎక్కువ. అంటే మనం అక్కడ వెళ్ళి అమ్ముకుంటున్నాం వాళ్ళ మార్కెట్లో. వాళ్ళు ఏమంటున్నారు, మీరు అదే మాకు కూడా ఇవ్వండి, మీ మార్కెట్ వచ్చి మేము కూడా అమ్ముకుంటాం. సింపుల్ కదా. మీరు కార్లు వచ్చి మా మార్కెట్లో అమ్ముకుంటే మేము కార్లు వచ్చి మీ మార్కెట్లో అమ్ముకుంటాం. ఇద్దరు డ్యూటీ పెట్టుకుందాం. మీరు 0 చేయండి, నేను 0 చేసేస్తాను. మీరు 10% పెడితే నేను 10% పెడతాను. కరెక్టే కదా, దాని తప్పేముంది? తప్పలేదు. కానీ బట్ అగ్రరాజ్యంగా కొన్ని దేశాలకు ఇచ్చే బెనిఫిట్స్ని తీసేసినందువల్ల ఆ దేశానికి అగౌరవం కదా. ఏ బెనిఫిట్ తీసేశారు? ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు కదా మన ప్రొడక్ట్స్ మీద, ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ మీద పెంచారు. తర్వాత గోల్డ్ ఆభరణాల మీద పెంచారు. మనం ఏం చేసాం? ఆక్వా మీద పెంచారు. మనం ఏం చేసాం? మనం కూడా పెంచాం. మనం తగ్గించాం. లేలే, మనం ఆల్రెడీ మనకు 57% టారిఫ్ ఉంది మనది. యావరేజ్ 57%. హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్ మీద 100%, 150 కూడా వచ్చింది. తర్వాత 150 కార్ల మీద 100%, టెస్లా కార్లు తీసుకొస్తే 100%. ఎందుకు? వై ఆర్ యూ ప్రొటెక్టింగ్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్? ఎందుకు ప్రొటెక్ట్ చేయాలండి? ఈ కారు వాళ్ళు మహీంద్రా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు ఎలక్ట్రిక్లో, టాటా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీకు ప్రాబ్లం ఏంటి? మన ప్రాబ్లం ఏంటంటే మన సోషలిస్ట్ మెంటాలిటీలో ఉన్నాం. అమెరికా ఒక మార్కెట్ అండి, పెద్ద మార్కెట్. అది మనం కూడా పెద్ద మార్కెట్. అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే, మనకు ఒకరికే కాదు అందరికీ ఏమంటున్నారంటే, మీరు మా మీద డ్యూటీ వేస్తున్నారు, మేమేమైనా మీ కంట్రీలో అమ్మడానికి ట్రై చేస్తే మీరు డ్యూటీ వేస్తున్నారు మా మీద, తీసేసేయండి ఆ డ్యూటీని, మీకు కూడా తీసేస్తాం మొత్తం. ఇది చేయట్లేదు కదా. మన సీ ఫుడ్ అక్కడి ఫిష్ పేస్ట్ అని పంపిస్తారు మన కంట్రీకి, ఎక్కువ మంది తినరు అది. దాని మీద 50-60% డ్యూటీ వేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర పంపిస్తున్న ప్రాన్లు, ఆంధ్ర వైపు నుంచి వెళ్తున్న ప్రాన్లు అన్ని ష్రింప్ మీద డ్యూటీ వేసేసారు. మనకు మ్యాక్స్ 27% వేశారు. దాంట్లో ఫార్మా లేదు, ఫార్మా తీసేశారు. ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్. ఫార్మా ఎందుకు తీశారంటే, పెట్టలేదంటే ఫార్మా అక్కడ వెళ్ళినప్పుడు మన జనరిక్ డ్రగ్స్ యూఎస్లో అమ్ముకుంటే చాలా చీప్గా పడుతుంది వాళ్ళ కస్టమర్స్కి, వాడుకునే వాళ్ళకి, పేషెంట్స్కి, ఎవరికైనా. దాని మీద డ్యూటీ పెడితే వాళ్ళు ఏడుస్తారు అక్కడ. సో దానికోసం ఫార్మా పక్కన పెట్టారు, ఇప్పటికీ పక్కన పెట్టారు. ట్రంప్ చెప్తున్న దాంట్లో తప్పేముంది చెప్పండి. మనం రేపు మన సిచ్యువేషన్ అనుకోండి, మనం బంగ్లాదేశ్తో పెట్టుకుందాం మన కంపారిజన్. బంగ్లాదేశ్ వచ్చి మన కంట్రీలో వచ్చి అన్ని అమ్ముకుంటారు, మనం వాళ్ళ మీద డ్యూటీ ఎక్కువ వేయలేదని చెప్పేసి. మన ప్రోడక్ట్స్ ఎక్కడ పంపిస్తామంటే కాదు మేము మీ మీద 50% వేసేస్తా ఉంటారు. అది ఎట్లా అవుతుందండి? సో మీరు అన్నట్టు ట్రంప్ తప్పు లేదు అనుకుందాం, మరి ఆయనేమో మొత్తం వరల్డ్ మొత్తం మార్కెట్ డాలర్లో జరగాలంటున్నాడు కదా. అది మన మీద ఉంటుందండి. ఇప్పుడు మనం రష్యాతో ఎట్లా డీల్ చేసుకుంటామండి? ఆయిల్ రూపీ పెట్టి కొనుక్కుంటున్నాం. ఇరాన్తో ఎట్లా చేసాం? మనం దీనికన్నా ముందు బ్యాన్ పెట్టే ముందు మనం ఏం చేసాం? రూపీతో చేసుకున్నాం. మన బ్రిక్స్లో ఏమంటున్నాం, మనం ఒక సపరేట్ కరెన్సీ పెట్టుకుందాం అంటారు. అమెరికన్ డాలర్ ఎక్కడ వస్తుందంటే, అమెరికాలో ఇప్పుడు డెఫిసిట్ $73 ట్రిలియన్, $73 ట్రిలియన్ అమెరికా డెఫిసిట్. ఆ డెఫిసిట్ తగ్గించాలంటే వాళ్ళకి డాలర్ డినామినేటెడ్ ట్రేడ్ నుంచే నడిపేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎంతో ఇంకా ఇంపోర్ట్ చేస్తారు, అంత ప్రింట్ చేస్తున్నారు నోట్లు వాళ్ళు. సో ఒక టైప్కి వచ్చి ఆగిపోతుంది, ఎక్కడో వచ్చి
ముందు నుంచే డాలర్ డినామినేటెడ్ ట్రేడ్ మీద నడుస్తుంది. మనం ఎప్పుడు డాలర్ అని మాట్లాడతాం. కానీ రష్యాతో మనం ట్రేడ్ చేసుకున్నాం, రూపాయి ఇచ్చి ట్రేడ్ చేసుకున్నాం, రూపీస్ పెట్టి. ఎందుకంటే రష్యా స్విఫ్ట్ సిస్టమ్ బయట ఉంది. యూక్రెయిన్ అయిన తర్వాత బ్రిక్స్ నుంచి బయట రండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడుగా, లేకపోతే నేను ఆంక్షలు పెడతాను. ఇదంతా గేమ్ ఆఫ్ బ్లఫ్ అండి. మనం ఎట్లా ఆడతాం, మనం ఎంత టఫ్గా ఉంటాం, దాని మన మీద కోపం లేదు ట్రంప్కి. సౌత్ ఆఫ్రికా మీద కోపం ఉంది. మీరు చూసుంటారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళ మొత్తం బ్యాన్ చేసి పడేశారు వాళ్ళు సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వీళ్ళతో కలిసి ఇజ్రాయెల్ మీద యునైటెడ్ నేషన్స్ లో రెజల్యూషన్ పాస్ చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో తీసుకెళ్లి గొడవ చేశారు వీళ్ళు, నెటన్యాహుని అరెస్ట్ చేయాలని చెప్పి. ఆ కోపం ఉంది సౌత్ ఆఫ్రికా మీద, అంతే, ఇంకేం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సింపుల్, వాళ్ళ డెఫిసిట్ తగ్గించాలి, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ట్రంప్కి ఎక్కడ వస్తుందంటే డెఫిసిట్, ఈ మనం రెసిప్రోకల్ టారిఫ్ ఆల్రెడీ 50 కంట్రీస్ మాట్లాడుకున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ తోని లాస్ట్ వారం లోపల, 50 ఇంక్లూడింగ్ ఇండియా. మోదీ గారు మాట్లాడారు, జయశంకర్ గారు మాట్లాడారు, యాక్చువల్లీ రూబియోతో మాట్లాడారు. మాట్లాడితే నో ప్రాబ్లం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నేను యుఎస్ ట్రేడ్ చేసుకుంటున్నాం, భారతదేశం యుఎస్ ట్రేడ్ చేసుకుంటారు, మిగతా దేశం నాకు సంబంధం లేదు. మేము చెప్తాం, మేము ఒక ఫార్మా పంపిస్తున్నాండి, మేము మీ ఫార్మా డ్రగ్స్ మీద మేము 0% ఇంట్రెస్ట్ పెడతాం. వాళ్ళు ఏమంటారు, సరే పర్ఫెక్ట్లీ ఫైన్, మేము కూడా పెట్టుకుంటాం, 0 పెడతాం మీ మీద అంటాం. ఫేర్ డీల్. మనం ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాం? మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద వస్తుంది. బాస్మతి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం భారతదేశం నుంచి. ట్రంప్ ఏమంటున్నారు, మీరు ఏ సబ్సిడీ ఇస్తున్నారో దానికి, బాస్మతికి మనం సబ్సిడీ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మనం ఇచ్చేదేమో ఈ పొలాల్లో నార్మల్ రైస్కి ఇస్తున్నాం మనం. దానికి మీరు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఉచితంగా, మీరు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు, నీళ్లు ఫ్రీ ఇస్తున్నారు. ఇదంతా ఫ్రీ ఇచ్చిన దానికి ఆయన రేట్ తక్కువలో అమ్ముకుంటున్నాడు. కరెక్ట్ అది. లేకుంటే 100 రూపాయలు 200 రూపాయలు కిలోకి అమ్ముకోవాలి మన దగ్గర ఉన్న సన్న బియ్యం. ఇదంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు తగ్గించుకుని ఇప్పుడు మార్కెట్ రేట్లో 60 రూపాయలు, ఇదేమో ఇప్పుడు రేషన్ షాప్ నుంచి 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముకుంటున్నారు. కరెక్టా? సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన ఇంటర్నల్ సబ్సిడీ ఇచ్చింది కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు ట్రంప్ ఇప్పుడు. మనం ఏమంటున్నాం, మీరు కూడా సబ్సిడీ ఇస్తారంటే ఆయన ఛాలెంజ్ చేశారు, చూపించండి నేను సబ్సిడీ ఓపెన్గా ఇస్తున్నాను అని చెప్పి. ఎక్కడైనా మా ఫార్మర్స్కి సబ్సిడీ ఇస్తున్నాం, ఇచ్చారు. 10-20 సంవత్సరాల ముందు సబ్సిడీ ఇచ్చారు వాళ్ళు. అది కూడా వీట్ ప్రోడక్ట్స్ మీద, గోధుమ మీద. రైస్ వాళ్ళకి అంత పెద్దదేం లేదు, ఎందుకంటే వాళ్ళ అన్ని ప్రోడక్ట్ గోధుమ ఉంటుంది. బ్రెడ్ నుంచి, బన్ నుంచి అన్ని దాని మీద ఉంటుంది అన్నమాట, బర్గర్ నుంచి అన్ని. దానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం నెగోషియేట్ చేయాలి, అన్ని నెగోషియేట్ చేసుకోవాలి. ఎందుకు నెటన్యాహు ఇవాళ వెళ్ళిపోయింది, ఎందుకు ఆలోచించండి. అక్కడ పెద్ద వారు నడుస్తుంది ఆయనకి, ఆ ప్రాబ్లం ఎక్కువ, దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చిన చిన్న కంట్రీ ఇజ్రాయెల్, చాలా చిన్న కంట్రీ, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తారు యూఎస్కి. దానికి మీద వాళ్ళు టారిఫ్ పెట్టేశారు. ఇవాళ సాయంత్రం కూడా, నిన్న బయలుదేరే ముందు కూడా చాలా క్లియర్గా ట్రంప్ చెప్పేశారు, ప్రెస్ కాన్ఫరెన్సే క్యాన్సిల్ చేసి పడేసండి. జెలెన్స్కీ ద్వారా జరిగినట్లనే ప్రెస్ కాన్ఫరెన్స్ జరగలేదు. అవును, జెలెన్స్కీది అసలు అది పెద్ద గొడవ. ఇది చూడండి, ఇజ్రాయెల్ ఇంత క్లోజ్ ఫ్రెండ్ గా ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు. ఏదో ఓవల్ ఆఫీస్ లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు, కొంత 20 మంది ప్రెస్ వాళ్ళతో. మేజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంటుంది ఎప్పుడు, ఇద్దరు నిలబడి మాట్లాడతారు, అది క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు అన్ అగ్రిమెంట్. అంటే బయలాటరల్ దానికి కూడా ఒప్పుకోవట్లేదా ట్రంప్? ట్రంప్ బిజినెస్ మ్యాన్, ట్రంప్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. మిగతా యుఎస్ ప్రెసిడెంట్ లాగా కాదు. ఆయన రియల్ ఎస్టేట్, మీకు మనందరికి తెలుసు, ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. ట్రంప్ టవర్స్, ఈవెన్ బాంబేలో కూడా ఉంది ట్రంప్ టవర్. చాలా ఉన్నాయి లోకంలో, అన్ని కంట్రీస్ లో, మోస్ట్ కంట్రీస్ హి హస్ గాట్, ఇంక్లూడింగ్ రష్యా, రియల్ ఎస్టేట్ ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ కాకుండా, రియల్ ఎస్టేట్ వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇటుకకి 10 రూపాయలు అంటే వాడంటే 5 రూపాయలు అంటాడు. సింపుల్, అంతే నెగోషియేషన్ అన్నమాట. సో నెగోషియేట్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రీకి ఏం బెనిఫిట్ వస్తుందో చూస్తున్నారు. కానీ అక్కడుండే పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు కదా, అన్ని స్టేట్స్లో 50 స్టేట్స్లో మొత్తం రియాక్ట్ అవుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. అది ఎందుకు వస్తున్నారు? ఉద్యోగం పోయిందని. దీని కాదు, ఉద్యోగం పోయిందని. అదేను మీకు ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటున్నారు. ఇన్ఫ్లేషన్ పెరగలేదు, పెరగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మనం టారిఫ్ పక్కనే పెడతాం. టారిఫ్తో దీనికి సంబంధం లేదు ఇన్ఫ్లేషన్కి. ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఎక్కడంటే, ఒక కార్ లోపల 50 పార్ట్లు కెనడా నుంచో, మెక్సికో నుంచో, బ్రెజిల్ నుంచో, ఇండియా నుంచో వచ్చింది అనుకోండి, మీరు రేపు దాని మీద 20% 30% టారిఫ్ పెడితే ఆ రేటు పెరిగిపోతుంది, కార్కి $6,000 ఎక్కువ అవుతుంది. సింపుల్. సో ఇన్ఫ్లేషన్ పెరిగిందా? ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అట్లనే మీరు అన్ని ప్రోడక్ట్స్ మీద మీరు టారిఫ్ పెట్టారు. కానీ ఏం చేస్తారు ఈ కంట్రీస్ అందరూ, నెక్స్ట్ 1-2 months లో ఇదంతా తగ్గించుకుంటారు టారిఫ్. ఇట్ ఈస్ అ టెంపరరీ పెయిన్. ఏంటి? త్రూ బయలాటరల్ డీల్స్ చేసుకొని మేము తగ్గించుకుంటాం.
దిస్ అ మెయిన్ ప్రాబ్లం యుఎస్కి మనతో కాదండి, చైనా, కెనడా, మెక్సికో, ఓకే, ఎస్పెషలీ చైనా. ఎందుకంటే చైనాలో గవర్నమెంట్ విపరీతమైన సబ్సిడీ ఇస్తుంది. మీకు భూమి కావాలంటే భూమి, మీకు లోన్. నిన్ననే వచ్చింది న్యూస్ రిపోర్ట్, బ్యాంక్ ఆఫ్ చైనా $1.73 ట్రిలియన్ ఇచ్చారంట ఇండస్ట్రీకి లాస్ట్ నెలలో. ఎంత డబ్బులు అండి అది. అంటే మీకు కావాలన్నా లోన్ కావాలన్నా తీసుకోండి, లోన్ కావాలన్నా వాళ్ళు ఎంట పడుతున్నారు. మన దగ్గర అలా అట్లా కాదు, మన దగ్గర 10-14% తీసుకుంటే అక్కడ 2% లోన్కి ఇంట్రెస్ట్. యూఎస్లో కూడా అంతే, యూఎస్లో ఇంట్రెస్టే లేదు లోన్ మీద. సో మీరేం చేస్తున్నారంటే మీరు సబ్సిడీ చేస్తున్నారు దాన్ని. దానికోసం మీరు కార్లు, ఎలక్ట్రిక్ కార్లు తక్కువ రేట్లో తయారు చేసుకుంటారు. బట్ వన్ థింగ్ యూ అడ్మైర్ అబౌట్ చైనా, చైనీస్ స్ట్రెంగ్త్. నేను రాత్రి కూడా న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్ చదువుతున్నాను. చైనా స్ట్రెంగ్త్ ఏంటంటే ఇంజనీరింగ్. వాళ్ళు ఇంజనీరింగ్లో #1. వాళ్ళు వాడుకుంటున్న రోబో, ఒక కంపెనీ, 2-వీలర్ కంపెనీ, పేరు మర్చిపోయాను నేను, దేవర్ 500 రోబోట్లు వాడుకుంటున్నారు లాస్ట్ వీక్ దాకా, లాస్ట్ మంత్ అనుకోండి. ఈ నెల లోపల వాళ్ళు 800 రోబోట్ చేసేస్తున్నారు దాన్ని. మనుషులు లేరు, రోబో పనిచేస్తున్నారు మొత్తం ఫ్యాక్టరీ అంతా, మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు అంతే, వాళ్ళ అన్ని అంతే, వాళ్ళు మొత్తం అన్ని మీరు ఎక్కడ చూడండి వాళ్ళు అన్ని రోబో పనిచేస్తుంది ఎక్కువ, చాలా మటుకు. సో మనం అర్థం చేసుకోవాలంటే మనకి వాళ్ళతో పోటీ చేయక్కర్లేదు, వాళ్ళతో గొడవ పెట్టక్కర్లేదు. ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు దీనికన్నా ముందు, ఒక నెల ముందు అక్కడ వెళ్ళి కూర్చున్నారు. వారం ఉన్నారు అక్కడ బడ్జెట్ టైంలో, మీకు గుర్తుంటుంది. బడ్జెట్ టైంలో ఇంత సీరియస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు ఆయన. మోదీ పంపించారు. మోదీ గారు తిరిగి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ వెళ్ళారు పీయూష్ గోయల్, కంప్లీట్ మాట్లాడుకున్నారు. కానీ ప్రాబ్లమ్స్ ఉంది మనకి. అగ్రికల్చర్ సబ్సిడీని మనం తగ్గించలేము. మీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద మీరు డ్యూటీ వేస్తే వేయండి, మేము ఏం చేయలేము. ఓకే. సో అలర్ట్ అయితే అయినట్టు మీకు కనిపిస్తుందా ఇండియన్ గవర్నమెంట్? అది ఇప్పుడు అందరూ ఇవాళ చూడండి, మొన్న జరిగిన దానికి ఇవాళ సెన్సెక్స్ ఎక్కడ పోయిందండి, టక్మని ఎక్కింది పైకి. ఎందుకు? కంపెనీస్ తెలిసిపోయింది దాని ఇంపాక్ట్. వీళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు. ఒట్టి డైరెక్ట్ 27% మోడీ వేశారు ట్రంప్. 27% దేని మీద వేశారు? కొన్ని దాని మీద 10% ఉంది, కొన్ని దాని మీద 5% ఉంది. 27 అన్నిటికన్నా హైయెస్ట్ కాంపోనెంట్. ఇది మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ డ్రాయింగ్ రూమ్ డిస్కషన్స్లో ఈ మనం 1 వీక్ మన అందరు ఎకానమిస్ట్ అయిపోతాం, నెక్స్ట్ వీక్ బడ్జెట్ కాగానే మన అందరు వెదర్ పీపుల్ అయిపోతాం, నెక్స్ట్ వీక్ ఇంకో ఎక్స్పర్ట్స్ అయిపోతాం. మన వాళ్ళకి అంతే, మనకు దాని మీద అవగాహన లేదు. వెరీ సర్ప్రైజ్డ్, విత్ ఇన్ 10 seconds లో 40 lakh crores రూపీస్ మళ్ళీ ఇవాళ రికవరీ చేసింది కదా. అప్పుడు మొత్తం అంటే మొత్తం కాదు, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ రికవర్ అయిపోయింది. రేపు ఇంకా హాఫ్ రికవర్ అవుతుంది. అయిపోయిందా? పాజిటివ్ ట్రెండ్. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు జాయిన్ చేసినప్పుడు నాకు గుర్తు 91 అప్పుడు, ఆ టైంలో సెన్సెక్స్ అప్పుడు 6,000 ఉండే, 5,000-6,000 పాయింట్స్. ఇప్పుడు ఎంత ఉందండి? 75,000-80,000 దాకా నడుస్తుంది. అప్పుడు చెప్పండి నాకు, డబ్బులు సంపాదించుకున్నారు, అందరూ సంపాదించుకున్నారు, బాగానే సంపాదించుకున్నారు. దాని నుంచి కొంచెం తగ్గి కింద పైకి వెళ్ళగానే ఏడుస్తున్నారు. ఇప్పుడు మీరు సంపాదించి ఇన్ని రోజులు సంపాదించి ఏమైందండి? 10 రూపాయలు పెట్టినోడు 10 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు సింపుల్. ఇవాళ ఇప్పుడు ట్రేడ్ నిన్నటి నుంచి ఏం చెప్తున్నారంటే, మీరు గోల్డ్లోనే పెట్టండి పెట్టుబడి, అంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లోనే పెట్టండి, కమాడిటీస్లో. గోల్డ్ కూడా చాలా రిస్కీ ఉందండి ఇప్పుడు. మొన్న గోల్డ్ పడిపోయింది రేటు, చూసుంటారు మీరు. నిన్న కూడా పడిపోయింది. అది ఎందుకంటే గోల్డ్, డాలర్, ఆయిల్, ఈ మూడింటి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఆయిల్ రేట్ తగ్గుతుందో అప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఆయిల్ రేట్ ఎక్కువైంది అనుకోండి, ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు సేఫ్ కీపింగ్ ఎక్కడైనా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఒకటి ఉందండి, నా దగ్గర కూడా ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు. స్టాక్ మార్కెట్లోనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ అంటే బెట్ కడతారు ఒఫీషియల్గా. ఓకే, ఈ స్టీల్ వచ్చే నెల ఈ రేట్కి వెళ్ళిపోతుందని ఒక బెట్ కడతారు వీళ్ళు. దాన్ని బట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు దాన్ని. ఇంత డబ్బులు పెడతారు దాని మీద. అది ఎక్కడ పైన పడిపోయింది అనుకోండి, వీళ్ళు డబ్బులు పోతాయి. కానీ ఆ చెప్పిన రేటు పోతే వీళ్ళు డబ్బులు అయిపోతుంది. ఇంకా గ్యాంబ్లింగ్. ఫ్యూచర్ అన్ని కంట్రీస్ లో ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సిండికేట్ కాదు, దిస్ ఆఫీషియల్లీ అప్రూవ్డ్. దిస్ ఇస్ అ సైంటిఫిక్ థింగ్. ఏదో ఒట్టిగా వెళ్ళి డబ్బులు పెట్టడం కాదు, వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఇన్ని బిల్డింగ్లు కడతారు, ఇన్ని రోడ్లు కట్టబోతున్నారు, భారతదేశంలో సిమెంట్కి ఎంత డిమాండ్ ఉంటుంది, వచ్చే నెల ఎంత ఉంటుంది, ప్రొడక్షన్ ఎంత ఉంది, డెఫిసిట్ ఎంత ఉంది, దాన్ని క్యాల్కులేట్ చేసి వాళ్ళకి ఒక దానికి వస్తారు. కమాడిటీ మీద ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. యాక్చువల్లీ నూనె, క్రూడ్ ఆయిల్ అన్నిటి మీద ఉంటుంది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పక్కన పెడదాం. మనం మాట్లాడుతుంది ట్రంప్ చేసిన ఈ అనౌన్స్మెంట్ గురించి.
అనౌన్స్మెంట్ అయితే ఆయనే చెప్తున్నారు 55 మంది నుంచి 60 మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేసిండ్రు, లెట్ us డూ అ డీల్ అంటున్నారు. నేను ఫస్ట్ బెంజమిన్ నెటన్యాహుని పిలిపించుకున్నాను, అతను వచ్చాడు. ఇప్పుడు డైలీ అందరు ఒకరు వస్తారు, కొంతమంది రారు, ఫోన్లోనే మాట్లాడుకుంటారు, మా టీంతో మాట్లాడుకుంటారు. ఒక 2 నెలల లోపల మొత్తం అన్ని సెట్ అయిపోతుంది. నిన్న యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా పికప్ అయిపోయింది నిన్న సాయంత్రం కాగానే. దానికోసం మన స్టాక్ మార్కెట్ రైజ్ అయింది. జాపనీస్ స్టాక్ మార్కెట్ నేను పొద్దున్న నిద్రపోయే ముందు చూశాను, నికే వాజ్ అప్ బై 2%. నికే అప్ అయితే ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ ఓపెనింగ్ కదా, మనం అప్పుడు నిద్రపోతుంటాం ఆ టైంలో. నికే ఓపెన్ అయింది జపాన్ లో. అది ఓపెన్ కాగా నాకు అర్థమైపోయింది ఇక్కడ సెన్సెక్స్ కూడా రైజ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా రైజ్ అయింది ఆటోమేటిక్ గా. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ నీ జర్క్ రియాక్షన్ అంటాం మన ఇంగ్లీష్ లో. ఏదో జరిగింది, అరే ట్రంప్ కొట్టున్నాడు, ఏం జరగలేదు. మీరు కూల్ మైండ్ తో ఆలోచించండి. మీరు అమెరికన్ మార్కెట్ ని వాడుకున్నారు ఇన్ని రోజులు. మన దగ్గర బజాజ్ స్కూటర్లు ఒక టైంలో ఉండే 87లో మా ఫాదర్ నాకు బజాజ్ స్కూటర్ కొనిచ్చిండు. ఇప్పుడు కూడా నా దగ్గర పని చేయట్లేదు కానీ పక్కన పెట్టాను. నేను కారు కొన్న తర్వాత స్కూటర్ అసలు యూజే చేయలేదు 2000 నుంచి. నేను 25 సంవత్సరాల నుంచి కారే నడుపుతాను. కానీ బజాజ్ స్కూటర్ దొరకడానికి మీకు సంవత్సరం వెయిట్ చేయాలి. అవును. ఇప్పుడు జనరేషన్ దగ్గర చెప్పండి ఒకసారి, నీకు స్కూటర్ కావాలంటే సంవత్సరం వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారు వాళ్ళు? జస్ట్ పోయి వాళ్ళకు తీసుకొచ్చుకుంటారు. మీరు ఇక్కడ కింద వాడు స్కూటర్ కావాలంటే పడగెత్తుకుంటూ వస్తాడు. అవును. ఇప్పుడు ఈ కామర్స్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చారు మా ఫాదర్. అప్పుడు 6 నెలలు వచ్చింది. ఎఫిషియన్సీ మన ఈ లైసెన్స్ రాజు పెట్టుకొని ఆడుకున్నాం. నరసింహరావు గారు వచ్చిన తర్వాత మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ గా మారిపోయింది. నేను కారు కొన్నప్పుడు మారుతి 800 ఉండే, ఒక శాంట్రో అనే కారు ఉండే హ్యూండే వాళ్ళది. ఈ 2 కార్లే ఉండే మార్కెట్ లో. ఇప్పుడు కార్లు చూడండి. సో మనం ఎకానమీ ఓపెన్ చేసాం, వాళ్ళ దగ్గర కూడా పెద్ద ఎకానమీ ఉంది. ప్రాబ్లం అమెరికాది ఈ టారిఫ్తో సంబంధం లేదు. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద బ్యాటిల్. ట్రంప్ ఏమంటారు, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకురావాలి. చైనా వాళ్ళు తీసుకెళ్లిపోయారు, మెక్సికో వాళ్ళు తీసుకెళ్లిపోయారు, ఇటువైపు కెనడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మా దగ్గర కార్లు తయారయ్యట్లేదు, మా దగ్గర స్టీల్ ఫ్యాక్టరీలు అన్ని బంద్ అయిపోయినాయి. కరెక్ట్. అమెరికాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా లేదు ఇప్పుడు పనిచేస్తుంది, బిగ్ వన్. నిజంగా అది మేక్ అమెరికా అనేది పాసిబుల్ అవుతుందా? లేదండి, కాదు. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు చాలా స్టూడియోస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, కాలేజ్ లెక్చర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. When the plumber is more than the tap, the economy is not working. సింపుల్. మీరు 500 రూపాయలకి ఒక ట్యాప్ కొనికిస్తారు ఇంట్లో, ఏదో ట్యాప్ ఖరాబ్ అయింది చెప్పి ట్యాప్ తీసుకొస్తారు. ఆ ఫిట్ చేసేటోడు 1000 రూపాయలు అడుగుతాడు దానికి. అమెరికాలో ఆ సిచ్యువేషన్ వచ్చేసి మన దగ్గర కూడా వచ్చేసినాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాడు ఇంటికి వచ్చినట్టు చిన్న అక్కడ లీక్ అవుతుంది, వాషర్ పోయింది, ఆ గడ్డ పోయింది అని చెప్పి మీరు పని చేయించుకుంటారు. 5-6 పనులు చేయించుకుంటారు. కానీ పిలిపించింది ఒకటే దానికి, ట్యాప్ మీద పిలిపించారు మీరు. సో మన దగ్గర ఓకే, కానీ మన దగ్గర కూడా చూస్తున్నాం. ఏసీ వాడు వస్తే వాడికి 2000 రూపాయలు అంటాడు. వాడు ఫస్ట్ మీ ఇల్లు చూస్తాడు, ఎంత పెద్ద ఇల్లు చూస్తా, వీళ్ళకి ఇంత టోపీ వేయాలని చూస్తాడు. సో మన దగ్గర కూడా ఇన్ఎఫిషియన్సీ వస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ చైనా దగ్గర నుంచి ఆటోమేషన్, ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్. వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనకన్నా చాలా ఎక్కువ. ఓకే, వాళ్ళది ఒకటే వీక్నెస్ ఉండే ఇంగ్లీష్, అది కూడా ఇప్పుడు వాళ్ళు కవరప్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆటోమేషన్ లో, వాళ్ళ రోబోటిక్స్ లో మనం వాళ్ళని బీట్ చేయలేము. వాళ్ళు కాదు, లోకంలో ఏ దేశం మీద బీట్ చేయలేరు చైనాని. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. నేను ఇప్పుడు చెప్తాను మీకు, హైదరాబాద్లో వాడుకుంటున్న రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. అల్యూమినియం, స్టీల్, రోబోటిక్ వాడుకుంటారు వాళ్ళు. వెల్డర్స్ మన దగ్గర వెల్డర్స్ లేరు, అది ఇంకో ప్రాబ్లం. మీకు ఇంకో కథ అది. మన ఉద్యోగం లేదంటాం, మన దగ్గర ఇండస్ట్రియల్ వెల్డర్స్ లేరు. ఏదో మన దుకాణ వెల్డర్స్ కాదు, ఇండస్ట్రియల్ వెల్డర్స్ మన దగ్గర లేరు. రోబోటిక్ వెల్డర్స్ వాడుకుంటున్నాం. మొత్తం చైనా నుంచి వస్తుంది. ప్లాస్మా కటింగ్ మిషన్స్ చైనా నుంచి వస్తుంది. మనం ఎన్ని రోజులు ఆపుకుంటాం వాళ్ళని? మన దగ్గర లేదు. మనం తయారు చేస్తే మనం కొనుక్కోవచ్చు, అందరు తయారు చేయట్లేదు. మన వాళ్ళకి కొంచెం ఇండస్ట్రీస్కి ఎట్లా అయిపోయిందంటే సేఫ్గా ఉన్న బిజినెస్ చేసుకుంటారు, రిస్కీ బిజినెస్ చేయరు. దాంతో మనం ఇక్కడికి వచ్చేది. మన పీయూష్ గోయల్ గారు స్టార్ట్అప్స్ గురించి మాట్లాడారు. మన స్టార్ట్అప్ మహాకుంభలో వచ్చి పెద్ద కాంట్రవర్సీ అయింది. దాంట్లో ఆయన అన్నారు, మీరు ఏం తయారు చేస్తున్నారు, చైనా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చూడండి, డీప్ టెక్ వెళ్ళిపోయారు వాళ్ళు, డీప్ సీక్ తయారు చేస్తున్నారు, ఏఐ రిలేటెడ్. మన వాళ్ళేమో స్విగ్గీలు, జొమాటోలు తయారు చేసుకుంటున్నారు, జెప్టో నడిపించుకుంటున్నారు. డబ్బులు ఉన్నోడికి ఎవడో ఉద్యోగం లేనివాడు వెళ్ళి డెలివరీ చేస్తున్నాడు. కరెక్టే, అది వాల్యుయేషన్ ఏముంది దాంట్లో, ఇవ్వడం చేసుకోవచ్చు ఆ బిజినెస్. కానీ ఉంది, లేదని కాదు. మన దగ్గర స్కై రూట్ టెక్నాలజీస్ అని నిన్ననే రాకెట్ కూడా టెస్ట్ చేశారు మళ్ళీ 3వ వాళ్ళు. స్పేస్ టెక్స్ చాలా ఉన్నాయి. మన టీ హబ్లో కాన్ఫరెన్స్ ఉండే సాటర్డే రోజు, నేను వెళ్ళాను దాన్ని, అక్కడ కూడా చాలా ఉన్నాయి, లేదని కాదు. కానీ వీ హ్యావ్ నాట్ కమ్ టు ద లెవెల్ విత్ చైనా హెస్ కమ్. చైనా కార్లు తీసుకెళ్లి యూరోప్ మొత్తం మటాష్ చేసేస్తారు వాళ్ళు, ఎలక్ట్రిక్ కార్స్. అవును, ఇప్పుడు కొత్త బ్లేడ్ టెక్నాలజీ తీసుకొచ్చారు ఛార్జింగ్ లో, బ్యాటరీ ఛార్జింగ్ వచ్చింది టెస్లాకి పోటీగా.
వాళ్ళు ఖతం చేసేస్తారు వాళ్ళు చైనా. ఎందుకంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా పనిచేస్తారు, వాళ్ళ ఇంజనీరింగ్ చాలా స్ట్రాంగ్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్. మనం ఇండియాలోనే కంపెనీ అస్సలు పనికిరాడు, 10 పైసలు పనికిరాడు వాళ్ళ ముందు. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఈ ట్రేడ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా ఇవాళ కూడా పీయూష్ గోయల్ గారు చెప్పారు, మీరు చూసుంటారు ప్రెస్ మీట్ ఒక నోట్లో, ఆయన ఏదో ప్రెస్ మీట్లో చెప్పారు, మన ప్రాబ్లం మనకు కాదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనం దాన్ని నడిమిట్లో పడ్డాం మనం. ఇద్దరు ఎనుగులు కొట్టుకుంటున్నప్పుడు నడిమిట్లో చిన్న చిన్న ఉన్న వాళ్ళందరూ దాని మీద కాలు కొడతారు ఇద్దరు. అదే అవుతుంది మనతో ఇప్పుడు. ఎప్పుడు చెప్తారు 2 elephants fight, grass will get hurt అంటారు. గడ్డికి అదే జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు, ట్రంప్ నీ మీద 100% వేస్తా అంటున్నారు చైనా మీద. చైనా ఎక్కడ అమ్ముకుంటారు? భారతదేశం తీసుకొచ్చి పడేస్తారు మెటీరియల్. మనం ఆల్రెడీ డంపింగ్ డ్యూటీ వేసాం, స్టీల్ మీద వేసాం, అల్యూమినియం మీద వేసాం, చాలా ప్రొడక్ట్స్ మీద వేసాం. కానీ కార్లు అమ్మాలి కదా, కార్లు ఎక్కడ తీసుకెళ్తాడు? మీకు ఇక్కడ ఇండియాలో టాటా మహీంద్రా వాడు ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలకు ఎలక్ట్రిక్ కార్ తయారు చేసి, చైనా వాడు వచ్చి అంటాడు నాకు 15 లక్షలు నీకు ఇచ్చేస్తా అంటాడు. మీరేం చేస్తారు? ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి చైనా కార్స్ అమ్ముకుంటున్నారు, చాలా నడిపిస్తున్నాయి. మనకి ఎంజీఏ మోటార్స్ అందరూ వాళ్ళందరూ ఇండైరెక్ట్లీ చైనా నుంచి అంత మొత్తం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీ ద నేమ్ ఆఫ్ ద గేమ్. మీరు ఒక ప్రోడక్ట్, ఒక ఐఫోన్ ఎంత మంచిగా తయారు చేసి మన యూఎస్కి 5 ప్లేన్లు పంపించాం మనం ఈ డెడ్ లైన్ ముందే. 5 ప్లేన్లు ఐఫోన్లు పంపించాం మనం మొత్తం కార్గో ప్లేన్లో. ఆలోచించి ఎన్ని లక్షల ఫోన్లు పోయి ఉంటుంది. కరెక్ట్ డెడ్ లైన్ ముందే వెళ్ళిపోయింది అది. టారిఫ్ డెడ్ లైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు వియట్నాం, థాయిలాండ్ వాడుకుంటారు చైనా, అక్కడ పంపించి అక్కడ నుంచి మనకు పంపిస్తారు. లేబుల్ మార్చేసి స్టిక్కర్స్ మార్చేస్తారు. యూరోప్ లో కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. చైనా మనం బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అంతా యూరోప్ నుంచి పెడుతున్నారు, మేడ్ ఇన్ యూరోప్ అని చెప్పి స్టిక్కర్ పెట్టి మనకి ఇచ్చేస్తున్నారు. చాలా కేర్ఫుల్ ఉండాలి. యుఎస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. టారిఫ్ తగ్గించుకోగలరు వాళ్ళు, నో ప్రాబ్లం, అది అయిపోతుంది, పెద్ద పని కాదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి రావాలంటే చాలా టఫ్. యుఎస్ వేజెస్ చాలా ఎక్కువ. దానికోసం ట్యాప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఒక కార్ తయారు చేయాలంటే వాళ్ళ జీతం ఇస్తే మీరు అదే కారు మీరు ఒక ఎగ్జాంపుల్, నేను కారు యాక్చువల్ రేట్ చెప్పట్లేదు, ఒక $40,000 అని పెట్టుకుందాం, $40,000 అని పెట్టుకుందాం, $30,000 పెట్టుకుందాం. అదే కార్ చైనా కూడా వచ్చి $10,000 ఇస్తా అంటాడు. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? యువర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ హై. దానికోసం జీతం కూడా చాలా ఎక్కువ అక్కడ. అంత జీతం ఇచ్చినప్పుడు మీరు కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయలేరు, ఎస్పెషలీ లో వాల్యూ ప్రోడక్ట్స్ మీరు తయారు చేయలేరు. ఫోన్లు చైనా వాడు మీకన్నా 30, 40, 50% తక్కువ. మనం కూడా చేస్తాం శ్రీపరమదూర్లో. ఈయన ఏమంటాడు, నో వాళ్ళందరూ స్లేవ్స్ గా వాడుకుంటున్నారు. మన దగ్గర ఒకరికి 30,000 ఇస్తే వాడు బాగానే బతుకుతాడు, కానీ అదే అమౌంట్ యూఎస్ అయితే వాడు బతకలేడు. అక్కడ యావరేజ్ ఇన్కమ్ మీకు మినిమం $70,000 ఉండాలి. అంటే ఎంత ఇది కన్వర్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు మన దగ్గర అట్లా కాదు కదా, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. మన 1 కిలో బియ్యం ఎంత, యూఎస్లో ఎంత? మన దగ్గర 1 కిలో నూనె ఎంత, వాళ్ళ దగ్గర ఎంత? సో వాళ్ళు చాలా ఎక్కువ. సో వాళ్ళ జీతం ఎక్కువ అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. దానికోసం వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీలు అన్ని బంద్ అయిపోయినాయి. సో అమెరికా ఇస్ బికమింగ్ ఇన్ఎఫిషియంట్. సో అల్టిమేట్ గా ఆయన గోల్ అయితే రీచ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. టారిఫ్ లో రీచ్ అవుతారు. టారిఫ్ లో ఎస్, హీ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ టారిఫ్స్. అమెరికన్ ప్రొడక్ట్స్ బయట అమ్ముకుంటాడు. కానీ నా దగ్గరికి మీరు వచ్చే ప్రోడక్ట్ అమ్మితే, అగైన్ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్సన్ తీసుకొచ్చి మీరు 0% అమ్ముకోండి. ఎంతమంది కొంటారండి? ఒక 1000 మంది కొంటారు. మీరు దాన్ని 100% డ్యూటీ అయినా అప్పుడు కూడా 1000 మంది వచ్చి కొంటారు. ఇదే 1000 మంది కొంటారు. వాళ్ళకి కెపాసిటీ ఉంది హార్లీ డేవిడ్సన్ కొనడానికి. అవును, మీరు ఎంత రేట్ పెట్టినా కానీ వాడు కొంటాడు. అంతే కదా. ముందు మర్సిడీస్ బెంజ్ బయట నుంచి వస్తుండే, ఇప్పుడు ఇక్కడ తయారైతుంది. మీరు దానికి మళ్ళీ డబుల్ రేట్ అయ్యండి, మర్సిడీస్ బెంజ్ మళ్ళీ అమ్ముకుంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. సో అమెరికన్ ప్రొడక్ట్స్ ఇండియాలో వచ్చి అమ్ముకోవాలంటే రేట్ మీద ఉంటుంది. అవకాడో తీసుకుందాం అండి, మన దగ్గర తెలంగాణలో అవకాడో ఫ్రూట్ ఉంది, ఆయన అక్కడి నుంచి పంపిస్తా అంటే అవకాడో మన వాళ్ళు కొంటారా? మన కస్టమర్ మీద ఉంటుంది. ఈ అవకాడో $200. ఇది మన లోకల్ గా ఆదిలాబాద్, అక్కడ వరంగల్ తయారైతుంది, అక్కడ కరీంనగర్ తయారైతుంది, ఇది $30. ఈ 200 తీసుకుంటారా, 30 తీసుకుంటారా? మీరు కస్టమర్ 30కి వెళ్తాడు. అమెరికన్ అది ప్రోడక్ట్ అమలైపోతాం. మనం చూసుంటాం చాలా మటుకు ఫ్రూట్స్. ఇప్పుడు సీతాఫలం అంత పెద్ద సీతాఫలం వస్తున్నాయి, ఈ మన దేశం తయారైతుందా? కాదు, హైబ్రిడ్, అది బయట నుంచి వస్తుంది. ఇది మన చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా చూడండి, మీరు కొన్ని ఫ్రూట్స్ చూసి మీకు తెలిసిపోతుంది ఇక్కడిది కాదని. యాపిల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ కెనడా అని స్టిక్కర్ కూడా పెడతాడు దాని మీద. సో మన కస్టమర్ల మీద ఉంటుంది అది. కొనేటోడు కొంటాడు. నేను అదే చెప్తాను మళ్ళీ ఫిష్ పేస్ట్ ఎవడు వాడుకుంటాడు మన దేశంలో? ఫిష్ పేస్ట్ మన దగ్గర మంచి ఫిష్ కొనుక్కొచ్చి ఫ్రై చేస్తారు. పేస్ట్ అక్కడ వాళ్ళ కల్చర్ అలాగే. మీరు 0% పెట్టండి సార్, ఏమవుతుంది?
మన ఇండస్ట్రీ అయితే ఎఫెక్ట్ కాదు. అగ్రికల్చర్ ఒకటే ఇంపాక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ కూడా వాళ్ళ రేట్కి మన వాళ్ళు ఎవరు కొనరు. ఇక్కడ మనం 0 డ్యూటీ పెడితే కూడా ఎవరు కొన్నాడు. సో మనం కూల్ మైండ్లో ఆలోచించాలి కూర్చొని. ఓకే, మన దగ్గర 100 ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ అయింది, ఈ ప్రోడక్ట్ మీద 5%, ఈ ప్రోడక్ట్ 10%, దీని మీద 0, దీని మీద 20, దీని మీద 27, మ్యాక్స్ 27 కదా. సరే, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు టాటా మోటార్స్ షేర్ పడిపోతుందండి. మళ్ళీ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఫస్ట్. అది దానికి ఇండియాతో సంబంధమే లేదు, ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన కార్ యూకేలో ఉంది. ఓకే, యూకేలో తయారు చేసిన కార్లు వాళ్ళు యూఎస్కి పంపిస్తున్నారు, డ్యూటీ వేస్తున్నారు దాని మీద. సో దానికి ఏమవుతుందంటే టాటా మోటార్స్ ఒరిజినల్ ఓనర్ ఆ కార్ది. ఓకే, సో అప్పుడు అక్కడ ప్రాబ్లం అవుతుంది మీకు. ఈ టాటా మోటార్స్ షేర్ పడిపోతుంది. ఇక్కడ కాంపోనెంట్స్ ఉంది, మన దగ్గర MRF టైర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా టైర్లు యూఎస్లో అమ్ముకుంటారు కార్ల కోసం. మన కార్లు అయితే మనం యూఎస్కి ఇంపోర్ట్ చేయట్లేదు, ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఓన్లీ పార్ట్స్ పోతుంది. మీరు ఎఫిషియన్సీ తెచ్చుకోండి మీ సిస్టమ్లో. రానే బ్రేక్స్, లైటింగ్స్, రానే వాళ్ళ కంపెనీ చాలా ప్రోడక్ట్స్ అమ్ముకుంటారు యూఎస్లో. మీరు కూడా ఎఫిషియన్సీ తెచ్చుకోండి. లేకుంటే వాళ్ళు రేపు వాళ్ళ ప్రోడక్ట్ మన దేశంలో అమ్మితే మీ మార్కెట్ అవుట్ అయిపోతుంది. మీరు సార్ ఇప్పుడు జీడిపిలో మన హైయెస్ట్ ఉండేది ఐటీ దాని మీద ఎలా ఉంటుంది? ఐటీ మీద ఏం ప్రభావం ఉండదండి. ఐటీ మీద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పి మీరు పేరు విని ఉంటాడు, GCCs. అంటే వాళ్ళు అమెరికాకు ఒకటే అమ్మట్లేదు. ముందు ఎట్లా ఉండి మీకు గుర్తుంది, pre.com పీరియడ్లో ఇక్కడి నుంచి వీసా తీసుకెళ్లి H1B తీసుకెళ్లి అక్కడ కూర్చొని పనిచేసేటోళ్ళు. ఆఫ్ షోర్ అండ్ ఆన్ షోర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఆన్ షోర్ లేదు, అందరు ఆఫ్ షోర్. ఇప్పుడు ఇంటి నుంచి పని చేసుకుంటున్నాడు, వాడు యూఎస్లో కూర్చుంటాడు, ఇండియాలో కూర్చుంటాడు, మీకు ఎట్లా తెలుసు? సో మీరు ప్రోడక్ట్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇండియా నుంచి ఏం చేయట్లేదు కదా. కంపెనీలు ఇక్కడి నుంచి సర్వీస్ పెడతారు కదా, సర్వీస్ ఇస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. సర్వీస్ మీద మేము ట్యాక్స్ ఇస్తారు. యూఎస్ ఇక్కడ తయారు చేస్తారు, మన దగ్గర సర్వీస్ చేస్తారా? మన ఏ ఇండియన్ కంపెనీ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళు ఎందుకు మనకి ఇస్తున్నారు? వాళ్ళ కాస్ట్ తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకుందాం సార్. హెల్త్ కేర్ బిల్లింగ్ యూఎస్ లో జరిగే హెల్త్ కేర్తో ఏదైనా పెద్ద హాస్పిటల్ వాళ్ళ బిల్లింగ్ ఇండియాలో జరుగుతుంది, స్పెషల్లీ హైదరాబాద్లో జరుగుతుంది. జరిగేటప్పుడు ఏంటి, వాళ్ళు ఏం చూస్తున్నారంటే పర్ పర్సన్ కాస్ట్ ఎంత, మాకు ఎంత పడుతుంది, $50 పడుతుందా, $1/4 పడుతుందా, $1 పడుతుందా అని చూస్తారు. అదే పని యూఎస్ఏ చేశారనుకోండి, వాడికి $10 ఇవ్వాలి. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు కంగారు అయిపోతారు మొత్తం. సో సర్వీస్ కింద చూస్తారు, దీన్ని సర్వీస్ కింద చూస్తారు. సర్వీస్లో కూడా అక్కడ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉందండి, ప్రోడక్ట్స్ కొంటాం మనం. విండోస్ ఎక్కడి నుంచి వస్తుందండి? అది వాళ్ళు ఐర్లాండ్ నుంచి బిల్డ్ చేస్తున్నారు మనని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ X వాళ్ళ దగ్గర నాదొక ప్యాకేజ్ ఉంది, వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను నేను, ఒకటి ఎడిటింగ్ ప్యాకేజ్. అంటే మనం ట్వీట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు బ్లూటిక్ మీద. $999 తీసుకుంటాను నెలకి. నాకు బిల్లింగ్ వచ్చేది ఐర్లాండ్ నుంచి, యుఎస్ నుంచి కాదు. సో వాళ్ళు అక్కడ ట్యాక్స్ తక్కువ ఉందని చెప్పి ఐర్లాండ్లో పెట్టుకున్నారు బిల్లింగ్ సెంటర్ వాళ్ళది. ఓకే, యుఎస్ కూడా అది చూస్తున్నారు. దీంట్లో ముందు తిట్టారు ట్రంప్, మీరు అందరూ బయటికి పంపిస్తున్నారు పని, మిమ్మల్ని చూసుకుంటా అది ఇది అన్నారు. కానీ ఏం చేసుకుంటారండి ఇప్పుడు? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లోకంలో కోవిడ్ తర్వాత అన్ని మారిపోయినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ ముందు లేకుండే, మళ్ళీ ఇప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమే అయిపోయారు. మీరు ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మంటున్నారు. ఆఫీస్కి రమ్మంటారు, అది డిఫరెంట్. రమ్మంటేది ఏంటి, 2 రోజులు 3 రోజులు రండి ఆఫీస్ కానీ. బట్ నేను చెప్పే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో పెట్టుకొని ఇక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు మీరు. ఇట్స్ వాళ్ళ సర్వర్ కనెక్ట్ అయిపోతారు. సర్వర్ వాళ్ళకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పని కావాలని, అవును, ఎఫిషియెంట్ గా పని కావాలి, ప్రాజెక్ట్ టైం ఫినిష్ కావాలి విత్ ద క్వాలిటీ రిక్వైర్డ్, అంతే కదా. సో ఓవరాల్ గా ఐటీ మీద ఏం ఎఫెక్ట్? ఐటీ మీద ఏం ఇంపాక్ట్ ఉంది? మన దగ్గర ప్రోడక్ట్ లేవు. సపోజ్ మన దగ్గర ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఉండే, మన దగ్గర SAP ప్రోడక్ట్ ఉండే, దాని మీద ఉంటుంది పని. అది మన దగ్గర లేదు కదా. మనం అది మన ఇండియన్ ఇండస్ట్రీలో ఐటీకి అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. వి నెవర్ మేడ్ ప్రొడక్ట్స్. మనం సర్వీస్ లోనే ఉన్నాం, వండిపోయి మనం ప్రొడక్ట్ బేస్ లేవు. మనం మీరు చెప్పండి, ఒక iPad తయారు చేస్తామా మనం? లేదు. ఒక iPod తయారు చేస్తామా మనం? ఒక iPhone తయారు చేసామా మనం? పెద్ద పెద్ద టెక్నాలజీ ప్రొడక్ట్స్ చూడండి, ఏదైనా మనం తయారు చేసామా? లేదు. సో సర్వీస్ సెక్టర్ కాబట్టి నో ఇష్యూ. సర్వీస్ సెక్టర్ కానీ యాజ్ ఆఫ్ నౌ దిస్ నో ఇష్యూ. ఎందుకంటే యుఎస్ కంపెనీస్ కాదు మన దగ్గర పనిచేసి, చాలా లోకంలో అన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీ యూఎస్కి ఒక్కటే వాదు మార్కెట్ వాడుకుని, వాళ్ళు లోకంలో మొత్తం వాడుకుంటున్నారు. ఆరకిల్ అంతే, SAP అంతే. వీళ్ళందరూ ఇప్పుడు HSBC ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ దే ఆర్ సర్వింగ్ ఎంటైర్ వరల్డ్. దే ఆర్ నాట్ సర్వింగ్ యుఎస్. ఓకే, ఏదో యూఎస్కి పంపిస్తున్నాం, మనం డ్యూటీ చేస్తున్నాం, యూఎస్ నుంచి వచ్చేదాన్ని మీరు డ్యూటీ చేస్తున్నాం అంటే అది ఇంకో ప్రోడక్ట్. మనతో ప్రోడక్ట్లే లేవు. మనం 100% వేసుకుంటే కూడా అరేంజ్ చేసుకుంటాడు, ఏం చేయలేడు.
సో ద వరల్డ్ ఇస్ చేంజింగ్. మనం గేమ్ మారిపోయిందండి. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఒక వీడియో పెట్టారు, మనం మీరు చూసుంటారు బహుశా. చాలా బాగా మాట్లాడారు, షార్ట్ వీడియో 6 నిమిషాలది. ఆయన అన్నారు సింగపూర్లో ఏం తయారు చేయడం కొత్తది, పెద్ద మన హైదరాబాద్ సిటీకి సైజ్ ఉంటుంది అంత సింగపూర్, కానీ వాళ్ళ ఎకానమీ మనకన్నా చాలా 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 ఎక్కువ. వాళ్ళ ఎకానమీ అయితే మనకన్నా విపరీతంగా పెద్ద, చాలా పెద్ద ఎకానమీ అనమాట. కానీ వాళ్ళ ఇంపాక్ట్ అవుతారు ఎక్కువ దీంట్లో. వాళ్ళ మీద డ్యూటీలు పెడుతున్నారు ట్రంప్ ఇప్పుడు. సో ఆయన అన్నారు లోకం మారిపోయింది, నో లాంగర్ ద సేమ్ వరల్డ్. మన దగ్గర ఉన్న కంపెనీలు, సింగపూర్లో ఉన్న కంపెనీలు అర్థం చేసుకోండి, యూ హ్యావ్ టు చేంజ్. లేదు నేను చేంజ్ కావాలంటే యూ విల్ బి ఎక్స్టింక్ట్, ఫినిష్, మీరు అయిపోతారు మార్కెట్ నుంచి. ఇది ఇప్పుడు ఆ WTO అని చెప్పి మన దగ్గర ఉండే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసి చతకుండా పడేసిండు. అవసరం లేదు అంటున్నాడు, ఏం అవసరం, WHO కూడా అవసరం లేదు, ఐక్యరాజ్య సమితి కూడా అవసరం లేదు అంటాడుగా. సో మారిపోయింది లోకం. ఈజ్ డిక్టేటింగ్. ఎండ్ ఆఫ్ ద డే US 18% ట్రేడ్ చేస్తుందండి లోకంలో మొత్తం. 18% వాళ్ళ ట్రేడ్. మనం వాళ్ళ దగ్గర ఎందుకు కొట్లాడ పెట్టుకోవాలి? మనం వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటాం. మోదీ గారు మీరు అడిగారు ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం వాళ్ళ దగ్గర ప్లేన్లు కొంటున్నాం, మనం వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం, ప్రైవేట్ డ్రోన్స్ అని కొంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి బోయింగ్ ప్లేన్లు కొనుక్కుంటున్నాం, మన గ్లోబ్ మాస్టర్ పెద్ద పెద్ద మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు కొనుక్కుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, మిసైల్లు కొనుక్కుంటున్నాం. అదంతా బయట చెప్పారు ఎవరికి. అదంతా పెద్ద మార్కెట్ ఇది. అది ట్రేడ్ లో రాదు, అది వాళ్ళకి మార్కెట్, వాళ్ళ ట్రేడ్ లో రాదు. ఈ మనం డెఫిసిట్ అక్కడ రాదు అది. దానికోసం ట్రంప్ అన్నారు కదా, మోదీ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ నెగోషియేటర్. న్యాచురల్లీ గుజరాతీ ఆయన నెగోషియేట్ చేస్తాడు, బాగా నెగోషియేట్ చేస్తాడు. సో మనం నెగోషియేట్ చేసుకొని మనకి ఏం పనికి వస్తుంది అది మనం వాడుకోవాలి. రానిపోయింది పక్కన పెట్టేసి మీరు చూసుకుంటారు నాన్న, నాకు తెలియదు, మీరు కొట్లాడుకోండి అని చెప్పి మన ఇండస్ట్రీకి చెప్పాల్సింది. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఎఫిషియన్సీ. మన దగ్గర ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం, పొలాల్లో మన అగ్రికల్చర్ ఇస్ వెరీ ఇన్ఎఫిషియంట్, గ్రాస్లీ ఇన్ఎఫిషియంట్. మన ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ, 50 నుంచి 60% మంది మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ పనిచేస్తారు, కానీ మన అవుట్పుట్ చాలా తక్కువ. మన మెకనైజేషన్ చాలా. మీరు పంజాబ్కి వెళ్ళండి, పంజాబ్లో చూడండి ఎంత మెషిన్స్ యూజ్ చేస్తారు. మన దగ్గర ఉందా అంత? ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో లేదు. మనం ఇప్పుడు కూడా మాన్యువల్ సిస్టమ్ లో ఉన్నాం. మన ఎఫిషియన్సీ ఇక్కడ ఎక్రిసైడ్ అని సెటప్ చేశారు మన దగ్గర, దానికోసం సెటప్ చేశారు. మీరు ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు మీ క్రాప్ ఈల్డ్ అని చెప్పి. మనం ఇంకా అక్కడ చాలా పని చేయాల్సి ఉంది. మనకి ఒక ఎకరానికి మనకి ఎంత రావాలంటే ఇప్పుడు కన్నా ఒక 5 సార్లు ఎక్కువ రావచ్చు అవుట్పుట్. కానీ అక్కడ బాగా చాలా మనం వెనకబడి ఉన్నాం ఆ విషయంలో. మన అగ్రికల్చర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్. మన లేబర్ కాస్ట్ తక్కువ ఉందని చెప్పి మనం ఇప్పుడు దాకా బతుకుతున్నాం. ఏ రోజు మీ లేబర్ కాస్ట్ మాలాగా కేరళ లాగా, ఆ కేరళలో ఒక అన్స్కిల్డ్ లేబర్కి మా అమ్మగారు ఇంటికాడ 1500 రూపాయలు ఇస్తారు రోజుకి. రోజు పని చేయాలంటే అన్స్కిల్డ్ లేబర్, వాడు వచ్చి ఏం లేదు చెట్లకు నీళ్ళు పోయాడంటే, అంటే మా కోకోనట్ ట్రీస్ నీళ్ళు ఈ మోటార్ కొట్టి దానికి డైవర్ట్ చేయాలంటే 1500. కరెక్ట్ 9 గంటలకు వస్తాడు, 5 గంటలకు వెళ్ళిపోతాడు, 2 గంటల సేపు లంచ్ తీసుకుంటాడు, 2 సార్లు చాయ్కి వెళ్తాడు. 1500. మొత్తం బెంగాలీ వాళ్ళు, అస్సామీ వాళ్ళు అందరూ వచ్చేసిండ్రు. ముందు మనోళ్ళు ఉండే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి. అప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తమిళనాడు నుంచి. ఇప్పుడు వాళ్ళు మేస్త్రీలు అయిపోయి వీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. స్కిల్ లేబర్ 3000 రూపాయలు అండి, 3000 నుంచి 5000 రూపాయలు ఒక్క రోజుకి స్కిల్ లేబర్, కార్పెంటర్, మేస్త్రీ వాళ్ళకి. అప్పుడు ఆలోచించండి. దానికోసం కేరళలో ఏ పొలాల్లో ఏం నడుస్తలేదు, పొలాలన్నీ అట్లానే పడదు. సో మెకనైజేషన్ అయితే తప్ప దీనికి మెకనైజేషన్ మీరు అవుట్పుట్. ఇప్పుడు మన అమ్ముతున్న రైస్ ఏంటి, మనం మినిమం సపోర్ట్ ప్రైస్ లో అమ్ముకుంటున్నాం. దాని ఇన్పుట్ కాస్ట్ ఎంత, దాంట్లో మనం వేసే ఎరువులు ఎంత, దాన్ని వేసే మన పంట మీద వేసే ఖర్చు ఎంత, మీకు నీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ, మీకు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు, మీకు కరెంట్ ఇస్తున్నారు, ఉచిత అన్ని చేస్తున్నారు. కానీ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ. దట్ ఈస్ వేర్ ద మెయిన్ థింగ్ ఇస్ కమింగ్. అందరు ఇప్పుడు అన్ని FCI కూడా నిండిపడి ఉన్నాయి. దానికోసం రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇస్తున్నారు, దాంట్లో 30 రూపాయలు మోదీ ఇస్తున్నారు, 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు. కానీ ఫోటో రేవంత్ రెడ్డి ఉంది, అది ఇంకో గేమ్. అది పొలిటికల్ 30 రూపాయలు మోదీ ఇస్తున్నా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వెళ్ళి వచ్చింది, వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు రేషన్ షాప్ కాడ మోదీ ఫోటో. లాస్ట్ టైం నిర్మలా గారు కూడా వెళ్ళారు, అదే అందరు తెలుసు. సనత్ నగర్, మీరు సనత్ నగర్ నుంచి చెర్లపల్లి గోడౌన్ నుంచి బయటకు వచ్చే రైస్ అప్పుడు ముందైతే 2 రూపాయలు అమ్ముకున్నారు. అది సన్నబియ్యం కాదు, అది అంత కోర్స్ రైస్. అది దాంట్లో 31 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో మీ ఇన్ఎఫిషియన్సీ అక్కడే ఉంది. మీరు తెచ్చుకున్నారు, మీరు పెట్టుకున్నారు, మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ లో కొనుక్కున్నారు. క్వాలిటీ రైస్ ఎక్స్పోర్ట్ చేయవచ్చా, అదొకటి ఉంది. మనం ఎప్పుడు ఉల్లిపాయల మీద కొట్టుకుంటాం మనం. నాఫెడ్ వాళ్ళు కొనుక్కుంటారు. ఎప్పుడైనా ఉల్లిపాయలు మార్కెట్ లో రాగానే నాఫెడ్ అనే ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు
లక్షలు కొనేసుకొని టన్నులు కొనేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు. అదంతా వాజ్పేయి గారి టైం నుంచి యాక్టివేట్ అయింది. అది రేట్లు ఎప్పుడు పడిపోయింది అనుకోండి వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆనియన్ మార్కెట్. అవును, రేట్ వైస్ వర్సా, రేట్లు ఎక్కువైంది అనుకోండి మార్కెట్ లో దింపేస్తారు ఉల్లిపాయలని. సో ఆ రేట్ కంట్రోల్ చేయడానికి మెకానిజం ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మార్కెట్ ఉంది కదా, రాష్ట్రాలకు మార్కెట్లు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు బేసిక్లీ ట్రంప్ చేస్తున్న దానిపైన మనం వరి కాకర్లేదు. మనం కూల్ గా కూర్చొని మన ఇండస్ట్రీని ముందు ఎఫిషియెంట్ చేద్దాం. అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. మిగతా చాలా మటుకు ఇండస్ట్రీస్ ఎఫిషియెంట్ అయిపోయింది అనుకోండి, ఎఫిషియెంట్ కాకపోతే మీరు అవుట్ అయిపోతారు మార్కెట్ నుంచి. మీరు తయారు చేస్తున్న ఒక ఫోను 50,000కే నేను అమ్ముతానంటే ఇంకోటి వచ్చి 20,000కి అమ్ముతా అంటాడు. ఏం చేస్తారు? నేను 20,000 కొంటాను నేను అదే ఫోన్ అదే క్వాలిటీ. సో 50,000 అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి. వాడు ఎఫిషియెంట్ గా దాని కాస్ట్ తగ్గించుకోవడం వాడు చూసుకోవాలి. పార్ట్స్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, లేబర్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అని చూసుకోవాలి. సో ఇట్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ ఇండియా. దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ ఇండియా. I won't call it challenge. It's an opportunity to improve your efficiency, improve your technology. చైనా దగ్గర నుంచి నేర్చుకోండి. గవర్నమెంట్కి చేయాల్సిందంటే ఫండింగ్, బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు. మన దగ్గర అన్నిటికన్నా పెద్ద హెడేక్ అది. 2-3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒకటి కరప్షన్ లోవర్ లెవెల్లో, లేబర్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి చంపేస్తాడు ఈ కంపెనీ అన్న, జిఎస్టీ వచ్చి తల మీద కూర్చుంటాడు, వాడి టార్గెట్ ఉంటుంది వాడు తప్పట్లేమని. బ్యాంక్ వాళ్ళు ఏమో లోన్ ఇయ్యరు, వాడికి భయం వీటి లోన్ ఇస్తే లేపు గాయమైపోతాడేమో ఇక్కడ నుంచి. సార్ బ్యాంకింగ్ సెక్టర్లో విచిత్రమైన పరిణామం. వీళ్ళున్నంత వరకు మ్యాక్సిమం హౌ టు రిజెక్ట్ అనేది ఆలోచిస్తారు వాళ్ళు తప్పు లేదండి. వాళ్ళు విజయ్ మాల్యా లాంటి, మెహుల్ చోక్సీ లాంటి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చూసారు వాళ్ళు. ఓకే, ఆ లోన్ రాకపోతే ఆ బ్యాంక్ ఆయన జైలుకి వెళ్తాడు రేపు. వాళ్ళే ఫ్రాడ్ మీద కేసేస్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళే వారి మీద, మేనేజర్ మీద. సో మీరు శాంక్షన్ చేయాల్సిన ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఒకటి ఉంటుంది మినిమం. ఎంఎస్ఎంఈ స్పెషల్లీ చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఎంఎస్ఎంఈ అవును, ఎందుకంటే 100 కంపెనీలో 50 కంపెనీలు బంద్ అయిపోతున్నాయి. సో మీరు ఎట్లా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తారు? ఆ డబ్బులు బంద్ అయిపోయిన కంపెనీ లోన్లు ఎవరు ఇస్తారు? ఇవన్నీ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా ఈ మధ్యకాలంలో ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది సార్, 16 లక్షల కోట్ల రూపాయలు, 16 lakh crores రూపీస్ వేవ్ చేశారు. లేదు, రైట్ ఆఫ్ చేశారు. రైట్ ఆఫ్ ఇస్ అ డిఫరెన్స్. మీరు సిఏ వాళ్ళ దగ్గర అడగండి, రైట్ ఆఫ్ కి వేవ్ ఆఫ్ కి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ వేవ్ ఆఫ్ చేయలేదు. జనార్దన్ పూజారి గారు ఉన్నప్పుడు ఆ టైంలో వేవ్ ఆఫ్ చేశాం మనం, కాంగ్రెస్ 1970-80s లో. రైట్ ఆఫ్ అంటే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ చేయడానికి సంవత్సరంలో ఎండింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు 1,00,000 కోట్లు రావాలి, దాన్ని తీసుకెళ్లి రైట్ ఆఫ్ కాలంలో పెట్టేస్తారు. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోతుంది. దాన్ని అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ అని ఉంటుంది, ఏఆర్సి, వాళ్ళకి ఇస్తారు. బాబు నాకు 1,00,000 కోట్లు రావాలి, ఈ 200 కంపెనీ దగ్గర నుంచి రావాలి, నువ్వు చూసుకో, నీకు 10% కమిషన్ ఇస్తాను, డబ్బులు తీసుకొస్తే అంటారు. ఓకే, థర్డ్ పార్టీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది, ఆర్బీఐ రిజిస్టర్డ్ వాళ్ళు ఎంటబడతారు. నోటీసులు ఇచ్చుకుంటా కోర్టులో తీసుకుని, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ టైం ఉండదు దీనికంతా. ఈ 10% వాళ్ళు చూసుకుంటారు ఇదంతా ఖర్చు అంతా. బ్యాంకులకి ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ ఉంది. ఇప్పుడు విజయమాల అదే ఏడుస్తున్నారు, నేను తీసుకున్నది 8,000 కోట్లు, నా దగ్గర 11,000 గుంజుకున్నారు వీళ్ళని చెప్పేసి లేటెస్ట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. నాకన్నా 3,000 కోట్లు ఎక్కువ గుంజుకున్నారని చెప్పి. దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండే కదా. మీరు ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ ఎక్కువ ఎవడిస్తాడు? ఇంకోటి క్రిమినల్ యాక్ట్. మీరు దొంగతనం చేసిన తర్వాత నేను మీకు ల్యాప్టాప్ రిటర్న్ ఇచ్చేస్తానంటే అయిపోతుందా? నువ్వు దొంగతనం చేసావు కదా, దాని శిక్ష ఉండాలి. విజయ్ మల్య కేసు కూడా అంతే, సింపుల్. సో బ్యాంకులు కూడా తప్పలేదు, బట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేయాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే 10 మందిలో 5 మంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, మిగతా 3,000 దొంగలు ఉంటారు. అదర్ టూ పీపుల్ డోంట్ ఈవెన్ కేర్. సో ఈ 16 లక్షల కోట్లు రైట్ ఆఫ్ అంటారు. రైట్ ఆఫ్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ రైట్ ఆఫ్. దాంట్లో అంతే తప్ప దీన్ని 2 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నారు లాస్ట్ 6 years లో బ్యాంక్స్. కానీ మీరు చూసింటారు సోషల్ మీడియాలో, అది నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. పొలిటీషియన్స్ చాలా మంది పొలిటీషియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను నేను. రైట్ ఆఫ్, వేవ్ ఆఫ్ మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర వెళ్ళి అడగండి, ఇంకెవరి దగ్గర అడగక్కర్లేదు. వాట్ ఈస్ ద రైట్ ఆఫ్? మీరు ఒకరికి లోన్ ఇచ్చారండి, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారు. వాడు అంటాడు నా డబ్బులు లేదు, చేయి లేపేస్తాడు, నా షర్ట్లునే ప్యాంట్ ఉంది తీసుకెళ్ళి కావాలంటాడు, నా టేబుల్ ఉంది, చైర్ ఉంది. మీరేం చేస్తారు? వాడు ఇచ్చిన గ్యారంటీ అని చూస్తాడు, వాడు ఇల్లు పొలా ఏదో గ్యారంటీ ఇచ్చి ఉంటాడు. మీకు దాన్ని ఎంటబడడానికి మీకు టైం లేదు, లీగల్, లాయర్లు, కోర్టులు. మీరేం చేస్తారు? ఆ 1,00,000 రూపాయల్లో 60,000 రూపాయల ప్రిన్సిపల్ ఉంటుంది, మిగతా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరేం చేస్తారు? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చేస్తారు, బ్యాలెన్స్ షీట్ లో క్లీన్ అయిపోతుంది. మీరు ఒక ప్రొవిజన్ చేస్తారు, నాకు 1,00,000 కోట్లు రావాలండే, రాలేదు, ప్రొవిజన్ సపరేట్ పెడతారు. ఇంకోటి, ఇది రాకపోతే నా ప్రాఫిట్స్ నుంచి తీసుకుంటాను ఇది.
మా ప్రాఫిట్స్ నుంచి 6 లక్షల కోట్లు తీసుకుంటాం. అది వస్తుంది 60 నుంచి 70% వచ్చేస్తుంది, కానీ టైం పడుతుంది. మన దేశంలో పెద్ద పెద్ద లాయర్ని తీసుకొస్తారు, మీరు చూస్తుంటారు. ఈడీలో దాంట్లో అందరు కపిల్ సిబల్ అంటూ వస్తారు అప్పుడు, ఎందుకంటే డబ్బులు చాలా ఎక్కువ. సో వాడికి తిరిగి కట్టడానికి వాడికి అసలు ఉద్దేశం లేదనమాట. వాడు అసలు పట్టించుకోడు. అవును, వాడు అసలు నేను ఇవ్వను డబ్బులు అని చెప్పి కూర్చున్నాడు. కానీ నిన్నగా మన రాహుల్ గాంధీ కూడా ఇదే మాట ప్రాబ్లం. అంటే మన వాళ్ళు కూడా మీడియా కూడా మన దగ్గర అడగండి సార్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మన దగ్గర 10 మీడియా ఛానల్స్ దగ్గర అడగండి, వేవ్ ఆఫ్ రైట్ ఆఫ్ డిఫరెన్స్ రేట్ అనేది. రైట్ ఆఫ్ చేశారు కరెక్టే. ఏఆర్సి అంటే ఏంటి? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు తీసుకోండి, డెక్కన్ క్రానికల్ తీసుకోండి. వెంకటరామరెడ్డి గారు 8,000 కోట్లు తీసుకున్నారు, ఫరార్ అయిపోయింది. నేను ఆల్రెడీ మీకు విజయ్ మాల్యా కేసు ఇచ్చాను యూబీది. ఇప్పుడు ఆ 8,000 కోట్లలో మినిమం 5,000 కోట్లు ఉంటుంది యాక్చువల్ లోన్, మిగతా ఇంట్రెస్ట్ అన్ని పెనల్టీస్ అన్ని పెట్టుంటుంది. వీళ్ళేం చేస్తారు, ఒక ఏఆర్సీకి ఇచ్చేస్తుంటారు. ఏఆర్సీ ఏమో ఒక బయర్ని ఐడెంటిఫై చేస్తాడు, టెండర్ పెట్టేస్తాడు. బాబు ఈ కంపెనీ ఉంది, వీళ్ళది ఇంత మిషన్ ఉంది, ఇంత ఉంది, ల్యాండ్ ఉంది, మా దగ్గర 8,000 కోట్లు తీసుకున్నా, మీరు ఎంత ఇస్తారు చెప్పండి. ఒకడు వచ్చి అంటాడు 500 కోట్లు ఇస్తా అంటాడు. అప్పుడు ఆలోచించా, ఎంత రావాలి? 8,000 కోట్లు రావాలి. పోతే పోయింది ఇంట్రెస్ట్ 5,000 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు వచ్చి 500 అంటున్నాడు. ఏం చేస్తారు మీరు ఫస్ట్ వాడిని అడుగుతారు, ఇంకోసారి బిడ్డింగ్ పెడతారు, ఆడు ఇంకో 1,000 కోట్లు వస్తుంది. మీరు ఇప్పుడు 1,000 కోట్లు తీసుకొని ఓకే అంటారా, లేకుంటే 10 సంవత్సరాల తర్వాత 1,000 కోట్లు తీసుకుంటారా? మీరంటారు వచ్చిందిరా బాబు, పోయిందిలే, రైట్ ఆఫ్ చేసి. దాట్ ఈస్ వేర్ యువర్ వేవ్ ఆఫ్ ఇస్ కమింగ్. ఓకే, 5,000 కోట్లు అంటే ఇది రికవర్ కాదు, అయిపోయింది కథ ఇక్కడే. అదే ఇక్కడ కూడా డెక్కన్ క్రానికల్ కూడా దీనికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మన ప్రేక్షకులు కూడా అదే టైంలో విజయ్ మాల్యా అంటారు, విజయ్ మాల్యా దొంగ, విజయ్ మాల్యా డబ్బులు తీసుకెళ్ళిపోయింది. అది విజయ్ మాల్యా ఇవ్వాల్సింది 8,000 కోట్లు, గవర్నమెంట్ 10,000 కోట్లు 11,000 కోట్లు అమ్మేసుకొని అమ్మేసుకొని షేర్లు ఇల్లంతా అమ్మేసుకొని బ్యాంకుకి ఇచ్చేసారు. బ్యాంక్ వాజ్ హ్యాపీ. సో కానీ మన వాళ్ళు మాట్లాడుతూ రైట్ ఆఫ్ వేవ్ ఆఫ్. బేసిక్ బీకామ్ చేసిన అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్స్ప్లెనేషన్ మీకు. రైట్ ఆఫ్ ఏంటి, వేవ్ ఆఫ్ జరగదు అసలు, చాలా తక్కువ. ఎందుకంటే బ్యాంక్స్ ప్రొవిజన్ పెడతారు, బ్యాడ్ డెట్స్ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది వాళ్ళకి. ఆ బ్యాడ్ డెట్స్ లో ఈ డబ్బులు పెడతారు. మాకు రావాల్సినవి 15 లక్షలు కోట్లు సార్ రాలేదు, అది బహుశా దాంట్లో 5 లక్షల కోట్లు రావచ్చు మాకు, మిగతా రైట్ ఆఫ్. అంటే వేవ్ ఆఫ్ బాకీల కింద అందరూ నార్మల్ మనీ లెండర్స్ చేస్తారండి, అంతే. సేమ్ థింగ్, రాదంటే రాదు, వచ్చిన కాడికి ఏదో తీసుకుంటాం. మనం బంగారం పెట్టేసి లోన్ తీసుకుంటాం కదా, గోల్డ్ లోన్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారు, చూస్తారు, 2 నెలలు చూస్తారు, వీడు రాలేదు, ఇక్కడ పోయి నోటీసులు ఇష్యూ చేస్తారు. వాడంటే నాకు ఏమైనా డబ్బులు లేవు, బంగారం అమ్ముకో అంటాడు. సో బంగారం వాడు ఎంతకు తీసుకుని ఉంటాడు, 50-60 వేలలో తులానికి తీసుకొని ఉంటాడు. అంటే 8 గ్రామ్స్కి. మన దగ్గర 8 గ్రామ్స్ ఉంది, మా దగ్గర మీకు 10 గ్రామ్స్ ఉంది. కేరళలో 8 గ్రామ్స్ అంటారు మా దగ్గర. సో వాడు 50,000లో తీసుకొని ఉంటాడు 10 గ్రామ్స్కి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు అదే రేటు 70 అయింది అనుకోండి, ఎవరికి ప్రాఫిట్? బ్యాంకుడికి ప్రాఫిట్, గోల్డ్ లోన్ కంపెనీ. వాడు అమ్మేసుకుంటాడు. దానికోసం గోల్డ్ లోన్ కంపెనీలు ఇప్పుడు జ్యువెలరీ షాపులు పెట్టుకుంటున్నారు, రీసైక్లింగ్ చేసి. సో దర్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. మాట్లాడుకుంటే ట్రంప్ దగ్గర నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. కానీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఇస్ వెరీ క్లియర్. ఇన్ఎఫిషియన్సీ చాలా ఉంది మన సిస్టంలో. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ట్రంప్ ఈ ఓవరాల్ ఇది ఎందుకు పెట్టాడని అంటే, అతనేదో ఇంట్రెస్ట్లు కట్టాలి, తర్వాత అప్పు కట్టాలి, సో దాన్ని పే చేయలేని పరిస్థితుల్లో ఇలాంటిది పెట్టాడు. 73 ట్రిలియన్ డెఫిసిట్ అంటే ఏంటండి, చిన్నదా? ఓకే, చాలా పెద్ద అమౌంట్. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టే పరిస్థితిలో లేక అదే ఇది చేస్తున్నాడు అని అంటారు. బికాస్ యు ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ హిమ్ అని అదే అంటున్నారు కదా. మీరు వచ్చి మా దాంట్లో అమ్ముకుంటున్నారు, మా ఇండస్ట్రీ దెబ్బతిన్నది, మాకు డబ్బులు లేవు, ఇప్పుడు వస్తున్నా కదా నీ మీద ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ తోని నేను ఈ డెఫిసిట్ రిటైర్ చేసేస్తాను. ఇదొక కాన్సెప్ట్. అయితే అల్టిమేట్ అతని మోటో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేది అతని టార్గెట్ అంటారు. అది మన దగ్గర ఆర్బీఐ లాట. ఆర్బీఐ వాళ్ళు వింటారా? నిర్మలా సీతారామన్ చెప్తే వినరు, కొంత వింటారు. కానీ ఆయన ఇంత పవర్ ఉంటే ఫెడ్ మీద, ఫెడ్ అంటే సేమ్ మన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమంటున్నారు, వాళ్ళే మేము తగ్గించమంటారు. నో, వీ విల్ నాట్ డూ ఇట్. మన దగ్గర ఆర్బీఐని అప్పుడప్పుడు మినిస్టర్ పుష్ చేస్తూ ఉంటారు, చూడండి ఇంత లిక్విడిటీ ఉంది సిస్టంలో, ఇంత డబ్బులు ఉంది మన దగ్గర బ్యాంక్లో, ఇంట్రెస్ట్ తగ్గించండి. ఇంట్రెస్ట్ తగ్గించి మీ అన్నిట్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఏది హోమ్ లోన్ నుంచి, కార్ లోన్ నుంచి, పర్సనల్ లోన్ అన్ని తగ్గిపోతుంది. బ్యాంక్ వాళ్ళు భయపడతారు. మాకు వచ్చి డిపాజిట్ పెట్టే మనిషి దగ్గర నుంచి మేము 4% ఇస్తున్నాం, వాళ్ళకి డిపాజిట్లో 5% ఇస్తున్నాం, ఎఫ్డీలో సపరేట్ ఇస్తున్నాం. అదే డబ్బు తీసుకునే కదా అప్పు ఇచ్చేది. మీ బ్యాంక్కి 100 కోట్లు పెడితే
మీరు 100 కోట్ల నుంచి ఒక 60 కోట్లు మీరు లోన్గా ఇస్తారు. దాని మీద మీరు 10%, 12% పెడతారు లోన్. మీరు వీళ్ళకి ఇచ్చేదేమో 4 నుంచి 5%. ఈ డిఫరెన్స్ ఉంది చూడండి. దాంట్లో వాడి జీతము, బిల్డింగ్ రెంట్లు అన్ని చూసుకోవాల్సింది అనమాట. అవును, అంటే అల్టిమేట్ గోల్ అదేనా ట్రంప్? ఈ వాంట్స్ వరల్డ్ ఈ మొత్తం ట్రేడ్ వారికి రీజన్ అదే అదే. ఆయన ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న డెఫిసిట్ తగ్గించుతున్నారు. దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ $73 trillion డెఫిసిట్. అది ఓకే, ఫెడ్ రేట్స్ తగ్గించడం. ఫెడ్ రేట్స్ ఎవ్రీ క్వార్టర్ మారుతుందండి. మన దగ్గర మనలాగానే 3 నెలలకు వాళ్ళు మార్పు, ఒకసారి 6 నెలలు, ఒకసారి సంవత్సరం. ఫెడ్ రేట్స్ ఏమవుతుందంటే అక్కడ లోకల్ అమెరికా యాజ్ ఇట్ ఈస్ లోన్స్ ఆర్ వెరీ లో, ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. సో అది పెద్ద ఇష్యూ కాదు ఫెడ్ రేట్స్. ఫెడ్ రేట్స్ అంటే ఒక మొమెంటం వచ్చేస్తుంది ఎకానమీలో. ఇంకా కొంచెం లోన్ తీసుకొని ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుందాం మనం, అట్లా దానికోసం అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే హియర్స్ 2 ప్రాబ్లమ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకురావాలి అమెరికాకి, విచ్ ఇస్ వెరీ టఫ్. ఏదో 2-3 కంపెనీలు తీసుకొచ్చి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అమెరికా విల్ బికమ్ గ్రేట్, అందరికి ఉద్యోగం వచ్చేస్తుంది. హై వేజెస్ చెప్తున్నాను, మళ్ళీ హై వేజెస్ అంటున్నారు. మీరు హై వేజెస్ ఇస్తే మీరు అన్కాంపిటేటివ్ అయిపోతారండి. సింపుల్. అవును, మీరు తయారు చేసే ఒక పెన్సిల్ $5 ఒక పెన్సిల్ అమ్ముతా అంటే ఇంకోటి నేను $1 కన్నా తక్కువ అమ్ముతా అంటాడు. మీరు ఎట్లా అమ్ముతారు మీరు? అవును. సో ఓవరాల్గా ఈ సినారియో మొత్తం చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకుని అక్కడే ఉండిపోవాలనుకుంటారు చాలా మంది. అయిపోయింది అది అయిపోయింది. గేమ్ ఎప్పుడూ అయిపోయింది. చాలా మంది గ్రీన్ కార్డ్ అని చెప్పి తిరుగుతుండే ఇక్కడ. గ్రీన్ కార్డ్ కూడా సిటిజన్షిప్ కాదు, అది కూడా వీసా. చెప్పారు ఆల్రెడీ, అది కూడా మన దగ్గర ఇక్కడ చెప్పారు ఎవరైనా మీకు వచ్చి గ్రీన్ కార్డ్ వీసా అని చెప్పేసి? చెప్పారు మన దగ్గర. ఎందుకంటే వాడంటాడు అమెరికా ఒక పెళ్లికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఏమంటారు, మీ కొడుకు ఎక్కడ ఉన్నాడండి? అమెరికా. కూతురు అమెరికా. అరే బాబా, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, లేకుంటే హోటల్లో పనిచేస్తున్నాడా, లేకుంటే సూపర్ మార్కెట్లో పనిచేస్తాడా అడగరు. ఐటీలో పనిచేస్తారంటారు. మనకు తెలుసు నిజం ఏముంటుందండి, అందరూ అంటలేను నేను మ్యాక్సిమం. సో ప్రాబ్లం అది. మనం ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసాం. అమెరికాకి వెళ్తే అంత అయిపోయింది, అక్కడ బంగారం రోడ్డు మీద పడి ఉంటుంది, వెళ్ళి బ్యాగ్లో తీసుకొని రావచ్చు అని చెప్పి. అది కాదు. వెరీ టఫ్ సిచ్యువేషన్ దేర్. ఉద్యోగం లేదు. కెనడా ఇస్ అన్ బ్యాడ్ స్టేట్. ఇంకా కారణం ఉంది అక్కడ. కానీ మన వాళ్ళు ఇమేజ్ క్రియేట్ చేశారు. దానికోసం కదా ఇల్లీగల్గా వెళ్ళారు, లీగల్గా వెళ్ళారు, అన్ని చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈసారి 47% పడిపోయింది H1B వీసాస్కి. కాకుండా ఎడ్యుకేషన్ అప్రూవల్స్ కూడా ఈసారి లేదు. కోర్సులకి ఎవరు లాట్లేదు, పిల్లలు భయపడుతున్నారు. అక్కడికి వెళ్తే రిటర్న్ పంపించేస్తున్నారు, ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచే పంపించేస్తున్నారు. సో అమెరికా ఉంటారు. అమెరికా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మన ఉద్యోగం తీసుకుంటారండి. ఈ కెమెరా వాళ్ళు నేను నడిపిస్తా అంటాడు బంగ్లాదేశ్ వాడు. అప్పుడు మీరేం చేస్తారు? నేనేం చేసుకోవాలరా బాబు అని అడుగుతారా? రెవల్యూషన్ వస్తుంది. మన తెలంగాణ అప్పుడు అదే జరుగుతుంది. తెలంగాణ వచ్చింది అదే కదా. సో వాడు కూడా అదే చేస్తున్నారు. మీరు వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు, మేము చూసుకొని కూర్చోవాలన్నా? మేము మీకు మీ దేశం ఉంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. మీరు చదువుకోడానికి వచ్చారు, చదువుకొని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ దాట్ ఎక్స్ట్రాడినరీ స్కిల్ యూ కెన్ స్టే బ్యాక్. మా దగ్గర స్కిల్ లేదనుకోండి, మీరు ఉండండి ఇక్కడే. గ్రీన్ కార్డ్కి 20 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది. మీరు వెయిట్ చేయండి. మీరు బహుశా 80-90 వచ్చినప్పుడు మీకు సిటిజన్షిప్ అప్పుడు వస్తుంది. సో మనోళ్ళు ఆ డ్రీమ్ అది ఇక్కడ ఉందండి. ఇక్కడ మా కేరళ లేదు. ఇది కేరళలో నర్సెస్ వెళ్తారు చాలా మంది. నర్సెస్ కి డిమాండ్ ఉంది. ఎందుకంటే యూరోప్ కానివ్వండి, యూఎస్ లో నర్సింగ్ చాలా తక్కువ అక్కడ. అవును, అక్కడ వాళ్ళు నర్సెస్ కావాల్సింది ఇండియా నుంచి. సో వాళ్ళు తీసుకుంటారు. కానీ మన దగ్గర అది కాదు కదా. మన దగ్గర క్రియేట్ చేసిన ఇమేజ్ అంటే యూఎస్ అనగానే అబ్బా డాలర్లు. కానీ ఇప్పుడు ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కదా. మనం అదే కదా ఏం చేస్తారు ఇక్కడ కూర్చొని. మన దగ్గర పొలాలు అమ్మేసుకొని, ఇల్లు అమ్మేసుకొని, వీళ్ళు పాపం విలేజ్ నుంచి వస్తాడు. వాడు 5 స్టార్ హోటల్లో పెద్ద ఇది పెడతాడు. ఫేర్ ఇవాళ కూడా చూస్తాను, ఫుల్ పేజ్ యాడ్ ఒకటి. అవును, చాలా పెద్ద బిల్డింగ్లు చూపిస్తాడు, అది చూపిస్తాడు, ఇది చూపిస్తాడు. మీరు చెప్పండి సార్, కార్నెల్ యూనివర్సిటీ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, లేకుంటే ఏదైనా టాప్ యూపెన్, కొలంబియా, వీళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా 5 స్టార్ హోటల్లో? లేదు, పెట్టారు. వాళ్ళ దగ్గర అడ్మిషన్ దొరకాలంటేనే కొట్టుకోవాలి మీరు. చాలా కష్టం అడ్మిషన్ రావడం. అక్కడ 3rd రేట్ యూనివర్సిటీ, అసలు ఇవ్వరు రాని యూనివర్సిటీస్కి ఇక్కడ వచ్చి ఇట్లాంటి సర్కస్లు చేస్తారు. మన పిల్లలు దాంట్లో పడతారు. ఇంకోటి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, వాళ్ళు కూడా ఎంతో పని చేస్తారు. లేనిపోయిన బ్యాంక్ లోన్ చూపించేసి అది చేసి ఇది చేసి అక్కడ వెళ్ళినా పాపం పట్టుబడతారు. కరెక్ట్. మీకు అన్ని మీరు అక్కడ వెళ్ళండి, చదువుకోండి, ఎవరు వద్దంటలేదు. అమెరికన్ మాస్టర్ సిస్టమ్ ఇస్ ఎక్సలెంట్. ఓకే, ఆప్షనల్ ట్రైనింగ్ ఉంది. దాని తర్వాత 2 సంవత్సరాలు మీరు ఆప్షనల్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత H1B. ఇప్పుడు H1B ఎవరు స్పాన్సర్ చేయట్లేదు, ఇండియన్స్ కూడా. ఓపీటీ కూడా ఇప్పుడు బిల్ పెట్టాడు కదా ట్రంప్. ప్రైవేట్ బిల్, అది ప్రైవేట్ బిల్. మన దగ్గర ప్రైవేట్ బిల్ పెడతారు, అది తీసేయమంటారు. అవును.
సో ఓపీటీ ఎందుకు పెడతారంటే మీ స్కిల్ డెవలప్ చేయడానికి. కోర్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ స్టెమ్ కోర్సెస్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులో మీకు స్కిల్ డెవలప్ చేయడానికి మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. దాంట్లో 10 మందిలో 2 మందికి వాళ్ళు ఉద్యోగం ఇస్తారు అక్కడ ఫర్లీ. రిమైనింగ్ 8 ప్రాబ్లం మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి కెనడాకి వెళ్తారు. ఇక్కడ వచ్చి ఏం చూపిస్తారండి, ఇక్కడ వచ్చి నాకు అక్కడ ఉద్యోగం లేదని చెప్తారు. ఇక్కడ వచ్చి రిటర్న్ వచ్చి అమ్మ నాన్న ఏమంటారు, అరే నీకు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు బట్టి పంపించావు నిన్న అక్కడికి వచ్చేసావు. అట్లనే వాళ్ళ ఐడియా అంటే వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ పెద్ద ఫ్లాట్లు కొని వాళ్ళని ఇక్కడ చూసుకుంటారని కాదా, అయిపోయింది అదంతా. ఇండియా ఇస్ యాజ్ గుడ్ అ డెస్టినేషన్, మీరు వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ యూ షుడ్ టెంపర్ డౌన్ యువర్, మీరు కొంచెం తగ్గించుకోండి మీ అడ్మినిస్ట్రేషన్ నుంచి బయట రండి. మీరు ఈ మొన్న కూడా చూసాం టానా వాళ్ళతో ఫ్రాడ్ జరిగింది మొన్న, చూసారు కదా, ఎంతో మంది పిల్లల్ని పంపించేశారు, ఉద్యోగాలు పంపించారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ పంపించారు, కేసులు పెట్టారు వాళ్ళ మీద. యాపిల్లో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగం పోయింది. అది ఇంకో స్టోరీ. మన దగ్గర ఇక్కడే చేస్తారు మన వాళ్ళు. అది ఏటీజీ బెనిఫిట్స్ కోసం డబ్బులు ఇచ్చి మరి డబ్బులు తీసుకుంటారు. అది అక్కడే చేసి అదే పని చేశారు, అక్కడ వెళ్ళి పట్టుకున్నారు వాళ్ళు. సో మన వాళ్ళు ఇల్లీగల్ చేయకుండా మీరు అక్కడ వెళ్ళినప్పుడు సత్యనారాయణ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి ఉన్నారు. ఇండియన్స్ హావ్ గాన్ టు ద టాప్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అందరు సత్యనారాయణ కాదు కదా. అవును. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీ స్కిల్ మీద ఉంటుంది. కానీ మీరు అక్కడికి వెళ్ళాలనే సింగులర్ ఏం పెట్టుకున్నారండి జీవితంలో, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫైనల్ ఇంకొక కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ భవిష్యత్ నియర్ ఫ్యూచర్లో ఏంటి? గోల్డ్కి ఆయిల్కి రేట్ ఉంది, నేను చెప్పాను కనెక్షన్ ఒకటి ఉందండి. స్టాక్ మార్కెట్, ఆయిల్, గోల్డ్ ఈ మూడింటి కనెక్షన్ ఉంది. బంగారం దేనికి వాడుకుంటారు, ఒక సేఫ్ డిపాజిట్ లాగా వాడుకుంటారు. ఏదో ఒక రోజు వర్షం పడితే మనం అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి. కరెక్ట్ అన్న, మోస్ట్ లిక్విడ్ ఫామ్ అది. మీరు ఇల్లు తీసుకున్నా కానీ మీరు ఇల్లు ఒకసారి ఇల్లు అమ్మడానికి వెళ్తే మీకు ఎవరు రేటే రాదు, టైం పడుతుంది కూడా, టైం పడుతుంది. ఇవి ఇవ్వాలంటే రేపు మీకు డబ్బులు వచ్చేస్తాయి, స్పాట్ ఆన్ ద స్పాట్ బ్యాంక్లో వెళ్ళి ఇచ్చేస్తారు. సో ఇంటర్నేషనల్ ఏం చేస్తారంటే బ్యాంక్స్ ఇప్పుడు మన దగ్గర నోట్లు ప్రింట్ చేస్తారండి. ఓకే, ఆర్బీఐ 1,00,000 కోట్లు లోన్లు నోట్స్ ప్రింట్ చేసిన 500 నోట్లు. వాళ్ళ దగ్గర అంత బంగారం ఉండాలి, దీని వాల్యూ వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకే, ఏదో నోట్లు ఒట్టిగా ప్రింట్ చేయడం కాదు. వెనిజువేలా వాళ్ళు చేశారు కదా, అట్లా అయిపోతుంది. లాస్ట్లో బ్రెడ్ కొనడానికి ఒక లారీలో తీసుకెళ్ళాలంట డబ్బులు, నోట్లు, ఒక బ్రెడ్ లోఫ్ కొనడానికి. సో వాల్యూ ఉండాలి. ఈవెన్ అన్ని కంట్రీస్, యూఎస్ కూడా అంతే. ఫోర్ట్ నాక్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ వాల్స్. అంటే నేను 100 కోట్లు నోట్లు ప్రింట్ చేస్తే 100 కోట్ల బంగారం అక్కడ పెట్టాలి, నేను తాకిది పెట్టాలి. దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఫర్ దట్. సో బంగారం, ఆయిల్, స్టాక్ మార్కెట్. ఆయిల్స్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది ఒకటి. అంటే ఇప్పటి నుంచి 2030లో ఆయిల్ $65 అవుతాయి బ్యారెల్కి. ఒకటి చెప్తారు కాదు 70 అవుతాయి, పెట్టుకడదాం చాలా ఒఫిషియల్లీ. వస్తే వాడికి బంగారం వాడు పండుగ చేసుకుంటాడు 70 ఉన్నవాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న బంగారం, మన మహిళల దగ్గర ఉన్న బంగారం భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ. యుఎస్ గవర్నమెంట్ దగ్గర లేదంత బంగారం, కానీ అది వాడుకుంటలేదు. ప్రొడక్టివ్ 30,000 టన్నులు ఉందండి, అది లాకర్లో పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే రేపు ప్రాబ్లం వస్తే ఇది బంగారం అమ్మేసుకొని మనం ఏమైనా చేసుకోవచ్చు. ఏంటి నెక్స్ట్ ఈ మొత్తం బంగారం ఇంకా ఇన్వెస్ట్ చేసి ఫైదా లేదండి. అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు ఆల్రెడీ హైక్ వెళ్ళిపోయింది, చాలా హైక్, 90 దాటింది. 10 గ్రామ్స్ అక్కడ ఇక్కడ 5,000, 2,000, 3,000 అక్కడ ఇక్కడ అవుతుంది. కానీ ఆ ఒరిజినల్ నా పెళ్లి జరిగినప్పుడు బంగారం 15,000 ఉండే, 10 గ్రామ్స్ 8 గ్రామ్స్ అప్పుడు. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు ఆల్మోస్ట్ 90,000. మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దే వాజ్ అ సెన్స్ అని. కాదు ఇప్పుడుండే సిచ్యువేషన్ లో స్టాక్ మార్కెట్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది లాభం? ఓకే, మ్యాక్స్ 5,000 తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గింది అంటారు. చాలా తగ్గింది. తగ్గుతుందా ప్రాఫిట్? లేదంటే ప్రాఫిట్ లేకుండా సేఫ్ కీపింగ్ లో అదే రేంజ్ లో ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడు కొనాల బంగారం దాని మీద ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కొనడం పెళ్లి కొనుక్కుంటారు, మీకు యూస్ కొనుక్కుంటారు, స్పెక్యులేషన్ కాదు. మీరు దానికోసం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మన పేపర్లో కూడా వచ్చింది. ఒకటి యూఎస్ లో ఉద్యోగం లేదు వాళ్ళకి, వాళ్ళు అక్కడ నుంచి 0% ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీ కొనుక్కుంటున్నారు. అది పోయింది ఇప్పుడు. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్? గోల్డ్. సో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ లో. ఓకే, కానీ గోల్డ్ లో మీకు రిటర్న్ వస్తుందా? రాదు. అప్పుడు స్టాక్ మార్కెట్ చూస్తారు. స్టాక్ మార్కెట్ లో పెడదాం, దాంట్లో ఐపీఓలు తీసుకుందాం. ఐపీఓలు తీసుకున్నాం, అది ₹100 ఐపీఓ 200 అయితే నాకు లాభం, అమ్మేసుకుంటాను. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టేసుకుంటాను, ప్రాబ్లం లేదంటారు. సో మన దగ్గర దేనికి వాడుకుంటున్నారో డబ్బులు దాని మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ చేసినటువంటి యాజ్ ఆఫ్ నౌ దేని మీద ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అంటారా? అంటే గోల్డ్ వేస్ట్ అని ఎప్పుడు చెప్పలేదు నేను. గోల్డ్ మన దాంట్లో ఇండియన్ మెంటాలిటీలో డిఫరెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్గా వాడుకుంటున్నారా, మీరు మీ
యాక్చువల్ యూసేజ్ వాడుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇప్పుడుండే ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ కాదండి. మీరు రిటర్న్స్ చూడండి, లాస్ట్ 10 సంవత్సరాల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన మనిషి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అదే డబ్బులు పెట్టిన మనిషికి ఎవరికి ఎక్కువ డబ్బులు రిటర్న్స్ వచ్చిందని స్టాక్ మార్కెట్ లో వచ్చింది కంపేర్ టు స్టాక్ మార్కెట్ కి వచ్చింది. బట్ గోల్డ్ లో కూడా మీకు 4 months బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 20% రేట్. అదే అంట. సో మీరు అదే డబ్బులు మీరు ఇంట్రెస్ట్ లో పెడితే బ్యాంక్ లో మీకు ఎంత వస్తుంది, మీరు అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. అదే డబ్బులు నేను రియల్ ఎస్టేట్ లో పెడితే నాకు ఎంత వస్తుంది, అదే డబ్బులు నేను స్టాక్ మార్కెట్ లో వస్తే నాకు ఎంత వస్తుంది. అక్కడ చూస్తే మీరు 20% కన్నా ఎక్కువ 30%, 40% దాంట్లో వచ్చి ఉంటుంది మీకు. అప్పుడు ఏం తీసుకుంటారు? ఇప్పుడు ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్నమెంట్స్ ని అక్కడ తీసుకెళ్లి ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. ఆర్నమెంట్స్ కాదు మన అమ్మేది, ప్రెషియస్ స్టోన్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. ప్రెషియస్ స్టోన్స్ గుజరాత్ లో అంతా పాలిష్ చేస్తాం కదా, అవును అది. దానికి రేట్ ఎక్కువ చేశారు, ప్రాబ్లం లేదు. అది కొనేటోడు కొంటాడు. హార్లీ డేవిడ్సన్ ఎగ్జాంపుల్. ఆర్నమెంట్స్ కూడా పెంచినట్టున్నారు. ఆర్నమెంట్స్ మన దగ్గర ఇండియన్ ఆర్నమెంట్స్ అక్కడ ఎవరు కొనరు, ఇండియన్స్ కొంటారు మ్యాక్సిమం. అది కూడా ఇండియాలో వచ్చి కొంటారు. పెళ్లి ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు యుఎస్ నుంచి కూడా. దానివల్ల తగ్గుతుంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏం తగ్గదండి, మన దగ్గర డిమాండ్ ఉంటుంది, ఎక్కడ పోదు అది. అక్కడ కూడా సేమ్. మీరు రెసిప్రోకల్, మీరు అమెరికా నుంచి ఎంత చేసుకోండి, మన అమెరికన్ డైమండ్స్ ఎంత కొనుక్కుంటాం మనం, అదే రేటు వాళ్ళు ఇస్తారు. మనం 0 చేస్తే వాళ్ళు కూడా 0 చేస్తారు. అది అమెరికన్ గవర్నమెంట్ కొనట్లేదు, కన్స్యూమర్ కొంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. కన్స్యూమర్ ఏం చూస్తారు, నాకు అన్నిటిగా తక్కువ ఎక్కడ వస్తుంది, ఇదే క్వాలిటీ ఎక్కడ వస్తుంది. మీరు అదేగా చేసేది మనం అందరం. కూరగాయలు కొంటారంటే అదే చేస్తాం మనం. టమాటా చూసి ఇంకో ధర వెళ్ళి టమాటా 5 రూపాయలు తక్కువ ఇస్తారా అంటే అడుగుతాను. అదేనా సేమ్ కాన్సెప్ట్. సో డాలర్ ఇంత ఫ్లక్చువేషన్ లో కూడా డాలర్ రూపీ కంపేర్ చేస్తే రూపీ పెద్దగా ఏమి మేజర్ కరెన్సీస్ అగేన్స్ రూపీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు జాపనీస్ యెన్ తీసుకోండి, చైనీస్ తీసుకోండి, మిగతా అందరి కరెన్సీలు తీసుకోండి, యూరోపియన్ కరెన్సీస్ తీసుకోండి, ఇండియన్ రూపీ హెస్ పర్ఫామ్ వెరీ వెల్, నో ప్రాబ్లం. మనం ఒక డిసిప్లిన్ పెట్టుకున్నామండి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 సంవత్సరాలు మన ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేయడము, మన రెవెన్యూ డెఫిసిట్ కంట్రోల్ చేయడము, ఖర్చు పెట్టడం. దానికి మోదీ గారు అదొక మంచి పని చేస్తారు. చాలా నిర్మలా సీతారామన్ ముందు అరుణ్ జైట్లీ గారికి, తర్వాత నిర్మలా సీతారామన్ గారికి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. అది మనం ఇక్కడ చూడట్లేదు. తెలంగాణలో జీతం ఇవ్వడానికి డబ్బులు ఏం చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆలోచించండి. ఏపీలో కూడా అదే పరిస్థితి. 4,000 కోట్లు తీసుకొని నెలకు అప్పు తీసుకుంటున్నారంట, హ్యాండ్ లోన్ అంటున్నారు అది కూడా. సో ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో ఓవరాల్ మనం చూస్తే ట్రంప్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ నేషన్. ఆయన యుఎస్ఏని చూసుకుంటున్నారు. మన దేశంలో మన ప్రధానమంత్రి మన భారతదేశం ఎట్లా చూసుకుంటున్నారు అదే పాలసీ అతను అక్కడ ఫాలో అవుతున్నాడు. అతను ఏం చేసుకున్నా మనకే ఇబ్బంది లేదు, మనకే ఇబ్బంది లేదు. ఇలాంటి మనం ఈ ఊహాగానాలు అది ఇది అని చెప్పి మనం పడక్కర్లేదు దాంట్లో. కానీ ఎంప్లాయ్మెంట్ ఇంకో మాట మీరు అడిగిన ప్రశ్నకి, అండ్ గోయింగ్ దర్ అక్కడ వెళ్ళి చదువుకోవడం ఇంకోటి, టారిఫ్స్ ఇంకోటి, మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో. దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మూడు సపరేట్ సబ్జెక్ట్స్ దీంట్లో. థ్యాంక్ యూ. నమస్కారం.